Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఫైల్లోకి వెళ్ళాను, ఓపెన్ చేశాను. ఆల్రెడీ మన దగ్గర ఇమేజెస్ చాలా ఉన్నాయి. నేను ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇమేజెస్లో నాకు కావాల్సిన ఏదో ఒక ఇమేజ్ని జస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో మనకు ఆల్రెడీ మ్యాజిక్ వ్యాన్ టూల్స్ చెప్పాను ఇంతవరకు. ఓకే, గుడ్. క్రాప్ టూల్. సో క్రాప్ టూల్ చేసే పని ఏంటి సార్? ఏదైనా అంటే ప్రతి కెమెరాలో మనకి క్రాప్ టూల్ అనే ఆప్షన్ ఉండిద్ది. ప్రతి కెమెరాలో క్రాప్ టూల్ అనే ఆప్షన్ ఉండిద్ది. సో ఫైల్లోకి వెళ్ళి జస్ట్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నాకు అన్నెసరీ పార్ట్ ఏరియా చాలా ఉంది. ఒక డాగ్ ఇమేజ్ తీసుకున్నాను. ఈ డాగ్ ఇమేజ్లో నాకు ఎంతవరకు కావాలి? ఓన్లీ డాగ్ వరకే కావాలి. సో నాకు ఇక్కడున్న డేటా మొత్తం ఏముంది? ఇక్కడ ఇదంతా నాకు అన్నెసరీ ఏరియా. అలాగే మీరు ఏదైనా ఫోటోగ్రాఫ్ తీసుకొని కెమెరాలో ఓపెన్ చేసుకుంటే అక్కడ కూడా మీకు ఎడిట్ ఆప్షన్లో క్రాప్ అనే ఆప్షన్ వచ్చింది. సో క్రాప్ అనే ఆప్షన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా క్రాప్ ఏం చేసిద్ది? జస్ట్ మనకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఎంతవరకు కావాలనేది ఇక్కడ బ్యాలెన్స్ చేసుకొని అరేంజ్ చేసుకొని మనం ఇక్కడ టిక్ మార్క్ తీసుకుంటాం, అంటే క్రాప్ అయింది. లేదు అంటే ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేస్తే క్రాప్ అయింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము? క్రాప్ టూల్తో అన్నెసరీ ఏరియాని రిమూవ్ చేస్తాము. సో క్రాప్ టూల్లో కూడా ఇక్కడ ఏముంది? పర్స్పెక్టివ్ క్రాప్ టూల్. సో పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ చేంజింగ్. పప్పి ఎలా చూస్తుంది? స్ట్రైట్గా చూస్తుంది. అలా కాకుండా కొద్దిగా చూడండి, ఇక్కడ ఈ వేరియేషన్లో చూడాలి. డబల్ క్లిక్ చేయండి, పప్పి కొద్దిగా రొటేట్ అయ్యింది చూడండి. అంటే పాత ఇమేజ్ ఏంటి? కంట్రోల్ జెడ్. కొత్త ఇమేజ్ ఏంటి? కంట్రోల్ షిఫ్ట్ జెడ్. కంట్రోల్ జెడ్ అంటే అండు, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అంటే రెడ్. చూసారా? అంటే ఇలా ఉన్న ఇమేజ్ని మనం ఏం చేసాం? క్రాపే చేసాం, కానీ ఆ క్రాప్లో కూడా ఆ పర్స్పెక్టివ్ యాంగిల్ తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ క్రాప్ చేశాను, క్రాప్లో కూడా నేను ఏం చేస్తున్నాను? ఇలా పర్స్పెక్టివ్ యాంగిల్ తీసుకుంటున్నాను. ఇలా పర్స్పెక్టివ్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ అది షేప్ అవుట్ అయింది ఇట్లా. సో ఈ విధంగా మనకి క్రాప్ టూల్ అండ్ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ వాడతాము. సార్ అంతా బాగానే ఉంది. స్లైసెస్ ఎందుకు వాడతారు సార్? స్లైస్ మీనింగ్ ఏంటండి? ఇప్పుడు ఒక కిచెన్లోకి వెళ్తే ఏదైనా వెజిటబుల్ మనం కట్ చేయాలంటే దాన్ని స్లైస్ చేయాలంటారు. స్లైస్ చేసి పీసెస్ కింద స్లైసెస్ కింద ఎలా కట్ చేసుకుంటాం? అదే విధంగా ఇక్కడ కూడా స్లైస్ టూల్ అనేది ఒక ఆప్షన్ ఉండేది. పాత రోజుల్లో వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, పాత రోజులు అంటే లైక్ ఒక 10-15 ఇయర్స్ బిఫోర్, అంటే లైక్ 2008, 9, 7, 8, 9, 10 ఈ టైంలో కోడింగ్ అంతగా అప్గ్రేడెడ్లో లేదు. అంటే కోడింగ్ అప్గ్రేడ్ లేదంటే వర్షన్స్ అప్గ్రేడ్లో లేవు. అప్పటికి కోడింగ్ ఉంది, ఐటీ ఉంది, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉన్నాయే, కానీ ఇంకా అప్గ్రేడెడ్ అంటే టూల్స్ని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇమేజెస్ని స్ప్లిట్ చేసి ఇక్కడ నుంచి వెబ్ పేజ్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళమి. సో దాన్ని స్లైసెస్తోనే వాడేవాళ్ళు. స్లైసెస్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకోండి. ఈ ఇమేజ్ని మనం ఎన్ని పీసెస్ కింద కట్ చేయొచ్చు? సపోజ్ స్లైస్ టూల్ తీసుకొని నాకు హెడ్ పార్ట్ వరకు కావాలి, హెడ్. లేదు నాకు గోట్ బాడీ కావాలి, గోట్ ఫేస్. గోట్ బాడీ కావాలి, జస్ట్ బాడీ. సో ఇలా నాకు హెడ్డరు, బాడీ అండ్ ఫుటర్ అంటే ఇలా పార్ట్స్ వైజ్గా నాకు ఏం తెలుసు? ఇలా స్లైసెస్ చేసుకునేవాళ్ళు. ఇలా దీంట్లో కూడా మళ్ళీ ఐస్ ఇలా స్ప్లిట్ చేసేవాళ్ళు. సో ఇన్ని పీసెస్ని స్ప్లిట్ చేసినప్పుడు ఈ స్లైసెస్లో ఉన్న స్లైస్ టూల్ ఇది స్లైస్ సెలెక్ట్ టూల్. అంటే సెలెక్ట్ చేసేవాళ్ళు ఈ స్లైసెస్ని, ఇలా అరేంజ్ చేసుకునే వాళ్ళు. ఇలా కొద్దిగా పెద్దది చేసుకునే వాళ్ళు, చిన్నది చేసుకునే వాళ్ళు. అదేవిధంగా ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మూవ్ చేసేవాళ్ళు. సో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? డిలీట్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా. సో ఇలా స్లైసెస్ని డిలీట్ చేసేవాళ్ళు. సో అలా కాకుండా స్లైసెస్ ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను స్లైస్ టూల్ తీసుకొని ఈ విధంగా స్లైసెస్ని క్రియేట్ చేస్తున్నాను. సో మళ్ళీ కొద్ది పెంచుకోవచ్చు. సో ఈ విధంగా స్లైసెస్ని బిట్ ఆఫ్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం. అలాగే మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఉండిద్ది. వెబ్ పేజ్ని కూడా ఏం చేసేవాళ్ళు? బటన్స్ కింద
లేదా మన కరోజల్స్ అంటే వెబ్సైట్లో అటు ఇటు మూవ్ అవుతుంటాయి యానిమేషన్స్, అలాంటి ఇమేజెస్ను కూడా ఇక్కడ ఉండే కట్ చేసేవాళ్ళు. ఇక్కడ కట్ చేసుకొని బటన్స్ని, ఇమేజెస్ని, షేప్స్ని ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అక్కడ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. సార్ ఇక్కడ మనం స్లైసెస్తో సెలెక్ట్ చేసామే కానీ పీసెస్ కింద ఎక్స్పోర్ట్ చేయలేదు కదా. ఆ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్, ఇందులోనే ఆన్సర్ ఉంది. ఇంటర్నెట్లో వెబ్ అప్డేట్ చేయడానికి అంటే వెబ్లో మనకి ఆ సపోర్టింగ్ రన్ అయ్యేదే ఈ స్లైసెస్ సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి బిట్ ఆఫ్ పీసెస్ ఎన్ని వచ్చాయి, చాలా వచ్చాయి. సో సెలెక్ట్ చేసుకొని సేవ్ డెస్క్టాప్. నాకు ఓన్లీ ఇమేజెస్ ఒకటే కావాలి, లేదు HTML అండ్ ఇమేజెస్ కావాలంటే HTML అండ్ ఇమేజెస్ కూడా తీసుకునే వాళ్ళు. లేదు సార్ నాకు ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్, లేదు రెండు కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 12x12 ఇంచెస్లో సేవ్ చేస్తున్నాను. ఈ డెస్క్టాప్ మీదకి రాగానే ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఒక ఫోల్డర్ వచ్చింది, ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్ వచ్చింది. అంటే ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్ వచ్చి అదేవిధంగా మనకు కావాల్సిన వెబ్ కూడా వచ్చింది. డబుల్ క్లిక్ చేయగానే వెబ్లోకి వెళ్ళండి, చూసారా పీసెస్గా కట్ అవుతున్నాయి. సో ఈ విధంగా పీసెస్ కింద కట్ చేస్తాం. సార్ మన ఇమేజెస్ పీసెస్ కింద ఉంటాయి అన్నారు కదా, ఎక్కడ ఈ ఇమేజెస్లో ఉంటాయి. ఎనీ డౌట్స్ అండి? సో ఈ విధంగా. కానీ సార్ మరి ఇప్పుడు ఎందుకు వాడట్లేదు సార్? ఇప్పుడు ఎందుకు వాడట్లేదు అంటే ఈ టైప్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్ పీసెస్ని డైరెక్ట్గా కోడ్ జనరేట్ చేస్తుంది. కోడ్ జనరేట్ చేసి వర్షన్ అప్గ్రేడ్ అయింది. ఇవన్నీ మనకి 15 years బిఫోర్ జరిగేవి. కానీ ఇప్పుడు ఈ స్లైసెస్ టూల్స్ అనేవి ఎవరు యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే దీనికి అప్గ్రేడెడ్ ఆల్రెడీ కోడింగ్లోనే వచ్చింది. అందుకని ఈ స్లైసెస్ అనేవి హోల్డ్ అయ్యాయి. స్లైసెస్ ఈజ్ నథింగ్ బట్ టు కట్ ఎ బిట్ ఆఫ్ పీసెస్, అంతే, సింపుల్ ఎగ్జాంపుల్. కానీ ఈ స్లైసెస్ మరి ఎందుకు ఉంచారు సార్? అవి ఓల్డ్ అయిపోయాయి కదా, వర్షన్ ఎందుకు ఉంచారంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన టూల్స్ కాబట్టి దీన్ని ఇలాగే రన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. క్లియర్? ఎస్. మరి ఇందులో క్రాప్ టూల్, పర్స్పెక్టివ్ క్రాప్ టూల్, ఇందులో వాడాల్సింది ఏంటి? మనం క్రాప్ టూలే వాడతాం, మనకి ఎంతవరకు కావాలో అంతవరకే యూజ్ చేసుకుంటాం. పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే దాని యొక్క యాంగిల్ చేంజింగ్ కుదిరితే తీసుకోవచ్చు ఇక్కడ, లేదంటే లైట్ మనం అవసరం లేదంటే మనం యూజ్ చేయం. ఇలా ఉంది, ఎవరికైనా యాంగిల్ చేంజింగ్ కావాలంటే తీసుకుంటాం ఇలా. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఉండింది. సో ఫ్రేమ్ టూల్ ఏం చేసిద్ది ఫ్రెండ్స్? ఫ్రేమ్ టూల్ ఏం చేసిద్ది? డైరెక్ట్గా నేను న్యూ డాక్యుమెంట్ తీసుకున్నానండి, ఫైల్లోకి వెళ్ళాను, ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను, 12x12 ఇంచెస్ తీసుకున్నాను, 72 రెజల్యూషన్ తీసుకున్నాను సార్. సో తీసుకొని 12x12 తీసుకున్నాను, 72 రెజల్యూషన్ తీసుకున్నాను, క్రియేట్ ఏ డాక్యుమెంట్. సార్ చాలా బాగుంది అండ్ సెలెక్ట్ చేసుకున్నాను, గుడ్. ఇందులోకి వచ్చేసరికి ఫ్రేమ్ టూల్ ఏం చేసింది సార్? ఇక్కడ ఆల్రెడీ మీరు చూడండి ఒక ఇమేజ్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది ఇక్కడ. అంటే ఏదైనా సరే ఒక కంటైనర్లో ఫ్రేమ్ ఇన్సర్ట్ చేయడం, ఏదైనా ఒక కంటైనర్లో ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేయడం. సో నాకున్న కంటైనర్స్ ఏంటి? ఇది ఆల్రెడీ మన ఫోటో ఎప్పుడు ఎలా ఉండిద్ది? రెక్టాంగులర్ బాక్స్లోనే ఉండిద్ది. సో రెక్టాంగులర్ ఫ్రేమ్ తీసుకున్నా ఇక్కడ తీసుకోండి. అదేవిధంగా నేను ఇమేజ్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్? ఇక్కడ 2 సినారోస్ చూపిస్తానండి. ఒక సినారో ఎలా ఉండిద్ది అంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేశాను, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేయడం వల్ల ఒక ఇమేజ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాను, మూవ్ టూల్ తీసుకున్నాను, మూవ్ చేసి నేను ఇమేజ్ని ఈ ఫ్రేమ్ అంటే ఈ ట్యాబ్ నుంచి ఈ ట్యాబ్కి తీసుకొని వచ్చారు సార్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక ఇమేజ్ని ఓపెన్ చేయగానే ఇంకొక ట్యాబ్లోకి వచ్చింది, మూవ్ టూల్ తీసుకున్నాను, మూవ్ టూల్తో ఒక ట్యాబ్లో ఇలా మూవ్ టూల్ తీసుకొని ఒక ట్యాబ్ నుంచి ఇక్కడికి రాగానే ఆ ట్యాబ్ ఓపెన్ అయింది, అప్పుడు ఇక్కడికి వచ్చి అప్పుడు ఇమేజ్ని వదలాలి. ఓకే సార్, ఇమేజ్ వదిలేను. సో ఇమేజ్ని తీసుకొని వచ్చి ఈ ఫ్రేమ్ దగ్గర వదలండి, దీన్ని కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ చేయండి, షార్ట్కట్ Ctrl+T, కొద్దిగా ఇమేజ్ని తగ్గించాను. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ వదలండి. చూసారా ఇమేజ్ ఇన్సర్ట్ అయింది లోపల. నేను ఏం చేయలేదండి, జస్ట్ బయటికి తీసుకుని వస్తే బయటకు వచ్చింది. కొద్దిగా చిన్నగా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఆ ఇమేజ్ని దానికి తగ్గట్టుగా మూవ్ చేశాను. మూవ్ చేయగానే లోపల ఇన్సర్ట్ అయింది. అంటే ఇక్కడ చూసారా ఒక ఇమేజ్ని ఆ కంటైనర్లో ఇన్సర్ట్ చేసుకున్నాను. లేదు సార్ నాకు వద్దు అంటే బయటికి తీసుకొని వస్తే ఇలా బయటికి తెచ్చేయచ్చు, లేదు కావాలి అంటే ఇలా ప్లేస్ చేయొచ్చు. సో ఇది అంటే ఒక ఇమేజ్ని మనం కంటైనర్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఆప్షన్ ఏంటి? ఫ్రేమ్
ఫ్రేమ్ టూల్లో నాకు ఇక్కడ సర్కిల్ కూడా ఉంది కదా సార్. సో సర్కిల్ ఉంది కాబట్టి సర్కిల్ తీసుకొని మళ్ళీ సర్కిల్ని డ్రా చేశాను. సో ఇదేంటి మాన్యువల్ వర్కింగ్. ఇది ఏంటి మాన్యువల్ అంటే ఒక ఇమేజ్ని ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఇమేజ్ ఓపెన్ చేయగానే వేరే ట్యాబ్లోకి వచ్చింది, ట్యాబ్లోకి వచ్చింది. మూవ్ టూల్ తీసుకున్నాను, మూవ్ చేశాను, ఇక్కడికి వచ్చి ప్లేస్ చేశాను. ఇక్కడ ప్లేస్ చేయగానే ఏమైంది, ఆ ఫ్రేమ్లోకి ఇన్సర్ట్ అయింది. సో ఫ్రేమ్ చిన్నదిగా ఉంది, ఇమేజ్ పెద్దదిగా ఉంది. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి ఆల్ట్ పట్టుకొని దాని యొక్క స్కేలింగ్ ఈ విధంగా చేస్తున్నాను. ఇది. సో ఇక్కడ ఎన్ని సినారోస్ ఉన్నాయండి? ఒకటి వచ్చేసరికి ఫ్రేమ్ అంటే రెక్టాంగులర్ ఫ్రేమ్, ఒకటి వచ్చేసరికి సర్కిల్ ఫ్రేమ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసామనేది మూవ్ చేసుకోవచ్చు ఇలా ఒక చోట నుంచి ఇంకొక చోటకి. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఒక చోట నుంచి ఇంకొక చోటకి మూవ్ చేసుకోవచ్చు. సార్ సినారోస్ బాగుంది అంటే ఒక ఇమేజ్ ఓపెన్ చేసి ఒక డాక్యుమెంట్లో ఓపెన్ అయితే ఒక ట్యాబ్లో ఓపెన్ అయితే ఆ ట్యాబ్లోంచి తీసుకొని ఇక్కడ ఇస్తుంది. సార్ నాకు ఒక ఇమేజ్ వేరే ట్యాబ్లోకి ఓపెన్ అవుతుంది కదా, అలా వద్దు సార్. నాకేం కావాలంటే ఇక్కడ ఫ్రేమ్ తీసుకున్నా డైరెక్ట్గా ఇక్కడ నాకు ఎన్ని స్టెప్స్ అవుతున్నాయి, ఒక ఇమేజ్ ఓపెన్ చేయగానే వేరే ట్యాబ్లోకి వెళ్తుంది, దాన్ని డ్రాగ్ చేస్తున్నాను అంటే డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టి దీన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. అలా కాకుండా డైరెక్ట్గా ఇమేజ్ ఇందులో ఇన్సర్ట్ అవ్వాలి, డైరెక్ట్గా ఇమేజ్ ఈ బాక్స్లోకి ఈ కంటైనర్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. దాన్ని మనం ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్ అంటాం. ఓపెన్కి ప్లేస్కి ఉన్న తేడా ఏంటి సార్? ఓపెన్ అంటే ఒక ఇమేజ్ వేరే ట్యాబ్లో ఓపెన్ అయింది, ప్లేస్ అంటే మనం తీసుకున్న ఈ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్లో ప్లేస్ అయింది. కానీ నేను ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్ అంటే డైరెక్ట్గా ఇమేజ్ ఆ ఫ్రేమ్లో ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిందా? ఎస్, ఈ విధంగా. సో మనం ఇక్కడ 2 స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు. అది వేరే డాక్యుమెంట్లోకి వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఈ ట్యాబ్ డాక్యుమెంట్లోకి ఓపెన్ చేయడం, ఇలాంటి హెడ్ ఏక్స్ లేకుండా డైరెక్ట్గా అది ఏమైంది, డైరెక్ట్గా ఫిట్ అయిపోయింది. అది ఎలా ఫిట్ అయింది సార్ అంటే మనం తీసుకున్న కంటైనర్ను బట్టి. ఇలా కంటైనర్ తీసుకున్నా, ఫైల్లోకి వెళ్ళాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ప్లేస్ ఎంబెడెడ్, మనకు కావాల్సిన ఇమేజ్ తీసుకున్నాను, ఆ ఇమేజ్ని డైరెక్ట్గా ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. సో మూవ్ టూల్ తీసుకొని ఐ కెన్ మూవ్ ద ఇమేజ్, ఇలా ఇన్సర్ట్ చేసి క్లోజ్ చేస్తున్నాను. అది ఇది. సో దిస్ ఈజ్ ఏ ఫ్రేమ్ యూజింగ్ జస్ట్ క్రియేటింగ్ ఏ ఫ్రేమ్స్ అండ్ ఇన్సర్టింగ్ ఏ ఇమేజ్ ఇంటూ దట్ పర్టికులర్ ఫ్రేమ్స్. అదేనండి ఆన్సర్. ఓకే, సో ఐ డ్రాపర్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐ డ్రాపర్ అండి? ఐ డ్రాపర్ ఏం చేసిద్ది ఫ్రెండ్స్? ఐ డ్రాపర్ ఏం చేసిద్ది, మనకి ఏదైనా కలర్ కావాలి అంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడున్న కలర్ ఏంటి, రెడ్. సో ఇక్కడున్న రెడ్లో నాకు క్లయింట్ ఏం అడుగుతాడంటే ఫైల్లోకి వెళ్ళాను, ఓపెన్ చేశాను, నాకు ఇక్కడ మల్టీ కలర్ ఉందని అనుకుందాం. మల్టీ కలర్ అంటే ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక డమ్మీగా ఒక ఇమేజ్ తీసుకున్నాను. లేదు అనుకుంటే ఫైల్లోకి వెళ్ళాను, ఓపెన్ చేశాను, ఇక్కడ వేరే ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో తన డ్రెస్ కలర్ వచ్చేసరికి రెడ్ ఉంది. ఓకే, తన రింగ్స్ కలర్స్ వచ్చేసరికి ఎల్లోయిష్ ఉంది, నెయిల్స్ కలర్స్. సో ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసరికి మళ్ళీ చాలా షేడ్స్ ఉన్నాయి లోపల. జూమ్ చేసుకుంటే ఈ షేడ్స్ కనిపిస్తున్నాయండి. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చిన్న చిన్న వేరియేషన్స్, లైక్ గ్రీన్స్లో చాలా గ్రీన్స్ ఉన్నాయి. నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్, 12x12. సో బేసిక్ సైజ్ 1 feet తీసుకున్నాను. సో దీంట్లో నేను ఒక షేప్ని డ్రా చేశాను. సో ఒక షేప్ని డ్రా చేశాను. ఈ షేప్కి క్లయింట్ ఏం అడిగాడంటే నాకు ఒక కలర్ కావాలన్నాడు. ఆ కలరే ఎల్లో, ఇక్కడున్న ఎల్లో కావాలన్నాడు. సో నేను ఐ డ్రాపర్ తీసుకున్నాను. ఈ ఎల్లో నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. Ctrl+ జూమ్ ఇన్ చేసుకున్నాను. సో జూమ్ ఇన్ చేసుకొని నాకు ఏ ఎల్లో కావాలో చెక్ చేసుకున్నాను. ఈ ఎల్లో మీదకి వచ్చి నేను జస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడికి రాగానే ఇక్కడ వచ్చిందా ఫ్రెండ్స్? వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ వచ్చింది.
సో నేను ఎక్కడ పింక్ చేస్తే నాకు అక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇది ఏంటి సార్ అంటే జస్ట్ పికింగ్ ద కలర్ ఫ్రమ్ డైరెక్ట్లీ పికింగ్ ఏ కలర్ ఫ్రమ్ డైరెక్ట్లీ ద ఇమేజ్ డాక్యుమెంట్. ఒక ఇమేజ్ డాక్యుమెంట్ నుంచి కానీ ఏదైనా ఒక ఇమేజెస్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ గా కలర్స్ ని పిక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఈ ఇమేజ్ తీసుకోండి. ఈ ఇమేజ్ లో మనకు వైట్ కలర్ కావాలి, క్లిక్ చేయండి. సపోజ్ ఈ డ్రెస్ కలర్ కావాలి, క్లిక్ చేయండి. ఇక్కడ నాకు బ్లూ కలర్ కావాలి, తీసుకోండి. లేదా రెడ్ కలర్ కావాలి, తీసుకోండి. ఇలా నాకు కలర్స్ నేను డైరెక్ట్ గా పిక్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ నాకు ఈ ఐ డ్రాపర్ లో ఉంది ఫ్రెండ్స్. ఐ డ్రాపర్ ఈజ్ నథింగ్ బట్ పికింగ్ ద కలర్ ఫ్రమ్ వన్ ఇమేజ్ టు ఎనీ ఆబ్జెక్ట్. జస్ట్ పికింగ్ ద కలర్. జస్ట్ పిక్ చేసుకున్నాను. ఈ కలర్ ని ఇక్కడ క్లిక్ చేశాను. అది ఇక్కడికి వచ్చి కలర్ ఫిల్ చేయాలంటే ఏంటి షార్ట్ కట్? ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేయడం వల్ల నేను కలర్ ని ఫిల్ చేశాను. కానీ ఇది డైరెక్ట్ గా ఈ బ్యాక్గ్రౌండ్ లోకి వచ్చింది. నేను న్యూ లేయర్ తీసుకోవాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. సో న్యూ లేయర్ లో జస్ట్ ఒక షేప్ తీసుకున్నాను, ఒక కలర్ ఫిల్ చేశాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఫ్రంట్ కలర్ ఇక్కడికి వచ్చింది కదా, ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో మోటోలు తీసుకొని ఐ కెన్ మూవ్. సపోజ్ ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఒక గ్రీన్ కలర్ ఉంది. లేదా దీంట్లో క్లోజ్ చేసుకొని నాకు ఇందులోనే ఒక కలర్ కావాలి. ఇక్కడ నేను ఈ కలర్ ని కావాలి. సో ఐ డ్రాపర్ తీసుకున్నాను, క్లిక్ చేశాను. ఈ కలర్ ఇక్కడ కావాలంటే ఏం చేయాలి? షార్ట్ కట్ కుదిరితే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు మేబీ ఆప్షన్ ఉందంటే. కంట్రోల్ బ్యాక్ స్పేస్ అండ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ తీసుకున్నాను. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ అండ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ తీసుకున్నాను. కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే బ్యాక్ కలర్ అమ్మా. కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ బ్యాక్ కలర్ లో వైటే ఉంది. సో ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనే అనాలి. కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే కూడా ఇక్కడ చాలా డౌట్ వస్తుంది సార్. ఎందుకు అంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ మనం చేయగానే ఇక్కడ ఏమవుతుంది? కంప్లీట్ డాక్యుమెంట్ అంతా ఫిల్ అవుతుంది. సో డాక్యుమెంట్ అంతా ఫిల్ అవుతుంది కాబట్టి సో డాక్యుమెంట్ అంతా ఫిల్ అవ్వకూడదు సార్. నాకు పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రమే ఫిల్ అవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ రెండు సినారోస్. సో ఇక్కడ మళ్ళీ నాకు రెండు సినారోస్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని నేను ఇక్కడ క్లిక్ చేశాను. కంట్రోల్ పట్టుకొని నాకు దీనికి సెలెక్షన్ ఉందా? లేదు. ఈ సెలెక్షన్ కావాలి అంటే కంట్రోల్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయడం వల్ల ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయడం వల్ల నాకు సెలెక్షన్ ఫామ్ అయింది. అంటే కంట్రోల్ పట్టుకొని హోల్డ్ కంట్రోల్, క్లిక్ ఆన్ థంబ్నెయిల్ ఆఫ్ దట్ పర్టికులర్ లేయర్. ఆ పర్టికులర్ లేయర్ కి నేను ఏం చేస్తున్నాను? క్లిక్ చేస్తున్నాను. అప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఇంకేదైనా కావాలి. సపోజ్ ఇక్కడ నాకు ఇంకొక లేయర్ కావాలి. ఇమేజ్ ఉంది. సో ఇమేజ్ లో కూడా నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ ఫేస్ తీసుకొని ఫేస్ వరకు నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని జస్ట్ మూవింగ్ ఫ్రమ్ వన్ డాక్యుమెంట్ టు అనదర్ డాక్యుమెంట్. ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను. దీనికి సెలెక్షన్ ఉందా? లేదు. కానీ దీనికి సెలెక్షన్ కావాలి. దీనికి జస్ట్ ఇది ఒక లేయర్. సపోజ్ ఈ లేయర్ మీరు సెలెక్ట్ చేయాలి అంటే కంట్రోల్ పట్టుకొని ఆ పర్టికులర్ థంబ్నెయిల్ దగ్గరకు వచ్చి క్లిక్ చేయాలి. సో అప్పుడు సెలెక్షన్ ఫామ్ అయింది. ఇక్కడ కావాలి అంటే కంట్రోల్ పట్టుకొని ఈ పర్టికులర్ థంబ్నెయిల్ మీదకి వచ్చి క్లిక్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయగానే అప్పుడు సెలెక్షన్ వచ్చింది. అప్పుడు మనకున్న ఫ్రంట్ కలర్ ని బ్యాక్ కలర్ ని తీసుకుంటాం. ఫ్రంట్ కలర్ వచ్చేసరికి ఆల్ట్ బ్యాక్ స్పేస్, బ్యాక్ కలర్ వచ్చేసరికి కంట్రోల్ బ్యాక్ స్పేస్. అలా కాకుండా సార్ మీరు ఇది సెలెక్షన్ డీసెలెక్ట్ అయిపోయింది సార్, సెలెక్షన్ డీసెలెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ కలర్ ఇక్కడ ఫిల్ చేద్దాం అనుకుంటాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్. అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఫిల్ అవుతుంది. నాకు ఆబ్జెక్ట్ వరకే కదా సెలెక్ట్ అవ్వాల్సింది. సో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది? సెలెక్షన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక లాజిక్ ఉందండి. వితౌట్ హ్యావింగ్ ద సెలెక్షన్ అంటే నాకు సెలెక్షన్ అనేది మనం తీసుకుంటున్నాం. కంట్రోల్ పట్టుకుంటున్నాను, హోల్డ్ చేసుకుంటున్నాను, డైరెక్ట్ గా ఈ థంబ్నెయిల్ మీదకి వస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను. అప్పుడు సెలెక్షన్ ఫామ్ అయింది. అప్పుడు సెలెక్షన్ అనేది ఫామ్ అయింది. సో అలా కాకుండా అంటే జస్ట్ కంట్రోల్ పట్టుకొని ఈ థంబ్నెయిల్ మీదకి వచ్చి క్లిక్ చేస్తే సెలెక్షన్ వస్తుంది. ఇలా కాకుండా వితౌట్ హ్యావింగ్ సెలెక్షన్ అంటే సెలెక్షన్ అనేది లేకుండా కలర్ ఫిల్ చేయాలి. మామూలుగా సెలెక్షన్ లేకుండా కలర్ ఫిల్ చేయాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ బ్యాక్ స్పేస్. కానీ ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే కంప్లీట్ గా ఫిల్ అవుతుంది, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే కంప్లీట్ గా ఫిల్ అవుతుంది. అలా కాదు కదా. సో నేనేం చేస్తున్నాను? సెలెక్ట్ చేసుకొని ఆ పైన ఉన్న కలర్ ఇక్కడ ఫిల్ చేయాలంటే జనరల్ గా మనకున్న షార్ట్ కట్ ఏంటి? ఆల్ట్ బ్యాక్ స్పేస్. దీనికి షిఫ్ట్ యాడ్ చేయి, ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. అలాగే దీని వెనకాల దానికి
కంట్రోల్ కి జనరల్ కి ఏంటి కంట్రోల్ బ్యాక్ స్పేస్, అలాగే కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. ఇప్పుడు చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. దీన్ని నేను మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఈ thumbnail మీదకి వచ్చి క్లిక్ చేసి అప్పుడు సెలక్షన్ తీసుకోవాలి. అప్పుడు నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ చేయాలి. అలా కాకుండా ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. దీనికి ఏమైనా సెలక్షన్ ఉందా? లేదు. సో ఎప్పుడైనా సరే సెలక్షన్ లేకుండా ఒక ఆబ్జెక్ట్ యొక్క కలర్ ని ఫిల్ చేయాలి అంటే టు గెట్ ద సెలక్షన్స్ ఫర్ లేయర్ ఆబ్జెక్ట్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ సెలక్షన్, టు గెట్ selection of the object layer, hold control key and click on that particular thumbnail. Click on that thumbnail of that particular layer, then we can get the particular layer selection. We can fill the color easily. So ఇది to get the selections. ఇది సార్ అలా కాదు సార్. ఇఫ్ దేర్ ఇస్ నో సెలక్షన్ అండ్ టు ఫిల్లింగ్ ద కలర్, సెలక్షనే లేదు కానీ కలర్ ని ఫిల్ చేయాలి. జనరల్ గా షార్ట్ కట్ ఏంటి? ఆల్ట్ బ్యాక్ స్పేస్. కనుక నేను ఏం యాడ్ చేస్తాను? ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ టు ఫిల్లింగ్ ద ఫ్రంట్ కలర్ అండ్ టు ఫిల్లింగ్ ద బ్యాక్ కలర్. ఓకే, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఫ్రెండ్స్. Completed. Sir, completed, sir. Okay. So if there is no selection to filling the color, this is the thing అండి. సో మనకి ఇక్కడ ఐ డ్రాపర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఐ డ్రాపర్ ఇస్ నథింగ్ బట్ టు పికింగ్ ద కలర్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్, ఇమేజ్ ఆర్ టెక్స్ట్ టు ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ లేయర్స్. ఇది కూడా రాసుకోండి ఒకసారి.
ఓకే. సో ఐ డ్రాపర్ అనేది చెప్పాను. ఐ డ్రాపర్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ పిక్ ద కలర్ ఫ్రమ్ వన్ ప్లేస్ వన్ ఎనీ ఆబ్జెక్ట్ ఇమేజ్ నుంచి పిక్ చేసుకోవచ్చు కలర్. ఇక్కడ ఈ విధంగా ఇమేజ్ నుంచి పిక్ చేసుకోవచ్చు. ఓకే, అదే విధంగా ఇమేజ్ తర్వాత నాకు ఆటోమేటిక్గా ఏమైతే పిక్ చేసుకున్న కలర్ని మనం ఏం చేస్తాము, ఈ కలర్ని ఇక్కడ ఫిల్ చేస్తాము. ఓకే, గుడ్. సో ఇక్కడ ఫిల్లింగ్ అయితే అయిపోయింది. గుడ్ సార్, బాగానే ఉంది. ఇందులో ఇమేజ్ని నేను ఏం చేస్తున్నాను, మల్టిపుల్ పికింగ్స్ చేసుకుంటున్నాను. లైక్ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్ యొక్క కలర్ కోడ్ని ఎలా డిసైడ్ చేస్తాము, దాన్ని కలర్ శాంప్లర్ టూల్ అంటారు. 3D మెటీరియల్ ఇక్కడ 3D వైజ్గా వచ్చింది, అప్పుడు చూద్దాం. బట్ ఐ డ్రాపర్ ఒకటి చూడండి, ఐ డ్రాపర్తో పాటు కలర్ శాంప్లర్ టూల్ చూద్దాం. కలర్ శాంప్లర్ టూల్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ పికింగ్ ద కలర్, ఓకే, డైరెక్ట్లీ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్యాలెట్. అంటే మనం ఏదైనా క్లిక్ చేసే, ఇప్పుడు బెల్ట్ మీద క్లిక్ చేసాం, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చింది, ఇన్ఫో ప్యాలెట్ వచ్చింది. దీన్నే F8 అంటారు. F8 అంటే ఏమొచ్చింది, ఇన్ఫర్మేషన్ ప్యాలెట్ వచ్చింది. అసలు దీనికి కలర్ కోడ్ ఏంటి, మనం క్లిక్ చేసిన దాని కలర్ కోడ్ ఏంటి, 187, 79, 53. అలా కాకుండా నేనేం చేస్తున్నాను, ఐ డ్రాపర్తో క్లిక్ చేస్తే డైరెక్ట్గా కలర్ వచ్చేసింది, నాకు దాని యొక్క కలర్ కోడ్ రాదు. సో డైరెక్ట్గా కలర్ వచ్చేసింది. అలా కాకుండా నేను ఆ కలర్ కోడ్స్ నేను తీసుకోవాలి అనిపిస్తే మనం ఏం చేస్తాం, కలర్ శాంప్లర్ టూల్ తీసుకొని జస్ట్ పిక్ చేస్తాం. ఇక్కడ ఒకటి, థర్డ్ వన్ ఒకటి, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, 8, ఇలా మనకు కావాల్సిన కలర్స్ని మనం పిక్ చేసుకుంటే దాని యొక్క కలర్ కోడ్ ఇక్కడ పడుతుంది. సో మనం తీసుకున్న డాక్యుమెంట్ పేరేంటి, RGB. మరి ఇక్కడికి వచ్చిన కలర్ కోడ్ ఏంటి, RGB. సో ఎప్పుడైనా ఇక్కడ క్లిక్ చేయగానే దాని యొక్క కలర్ కోడ్ మనకి ఇక్కడ కనిపించింది. సపోజ్ ఫోర్త్ కలర్ కోడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీని యొక్క ఫోర్త్ కలర్ కోడ్ ఏంటి, 151, 106, 65. అది కూడా ఏ మోడ్లో ఉంది, RGBలో ఉంది. ఇక్కడ HSB, ఓకే, హ్యూ సాచురేషన్ బ్యాలెన్స్ అని ఉండేది. ల్యాబ్ అంటే LAB, లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ బ్యాలెన్స్ అని ఉండేది. RGB, రెడ్, గ్రీన్, బ్లూ. CMYK, సియాన్, మెజెంటా, ఎల్లో, K ఫర్ క్రిప్టాన్. సో వీళ్ళు ఆల్రెడీ మనకున్న కరెంట్ థియరీ కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసరికి కలర్ థియరీ కాబట్టి జస్ట్ క్లిక్ చేయండి. సో మన ఇక్కడ ఉన్న కలర్ థియరీ కాబట్టి, సో ఇవన్నీ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కలర్ షేడ్స్ కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయింది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, RGB తీసుకున్నా కదా, RGB మీద క్లిక్ చేశాను. సో RGBలో కలర్ కోడ్ ఎంత, 230. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 230 తీసుకున్నాను. అలాగే ఫోర్త్ వన్ కలర్ ఏంటి, 106. సో ఇక్కడ ఫోర్త్ వన్ 106 ఉంది కాబట్టి నేను 106 ఇచ్చాను. అలాగే బ్లూ 65. సో బ్లూ నేను ఇక్కడ 65 ఇచ్చాను. ఎప్పుడు నేను ఇలా ఇచ్చానో అక్కడ ఆటోమేటిక్గా కలర్ కోడ్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. సో దీని యొక్క కలర్ కోడ్ ఇది. అలా కాకుండా నేను ఇక్కడికి వచ్చి రెడ్ కలర్ మీద ఇద్దాం అనుకున్నా, లేదా బ్లూ మీద ఇద్దాం అనుకున్నా, అంటే దీని యొక్క కలర్ కోడ్ ఏంటి, 39, 38, 157. సో క్లిక్ చేద్దాం. మనం ఇక్కడ చెక్ చేసుకొని క్లిక్ చేసుకున్నాను. ఈ కలర్ పిక్కర్తో తీసుకున్నాను. RGB కలర్ మోడ్లో ఇక్కడ ఎంత ఉంది, జస్ట్ నాకు 39 ఉంది. సో 38 ఉంది. అలాగే 157 ఉంది. చూస్తే ఇక్కడ ఆటోమేటిక్గా పాత కలర్ ఏముంది, లైట్ ఆరెంజ్ ఉంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏముంది, బ్లూ ఉంది. క్లిక్ చేయగానే బ్లూ వచ్చింది. సో ఇలా మనకున్న కలర్స్ని డైరెక్ట్గా కలర్ కోడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, పిక్ చేసుకోవచ్చు కలర్స్ని. అలాగే దాని యొక్క కలర్ కోడ్ వాల్యూ కూడా మనకు తెలిసింది. అసలు ఎంతెంత కలర్ కోడ్ మనం యూజ్ చేస్తున్నాం, రెడ్ ఎంత ఉంది, అందులో గ్రీన్ ఎంత ఉంది, అలాగే మనకి బ్లూ ఎంత ఉంది. అదే మనం CMYK మోడ్కి వెళ్తే దాని యొక్క సియాన్ ఏంటి, మెజెంటా ఏంటి, బ్లాక్ ఏంటి, అలాగే ఎల్లో ఏంటి అని 4 కలర్స్ ఉంటాయి. ఇక్కడ 3 కలర్స్ ఉంటాయి. సో అందుకే ఇది 4 కలర్ ప్రింటింగ్ అంటారు. 4 కలర్స్ ఉంటే దీన్ని మల్టీ కలర్ ప్రింటింగ్ అంటారు, లేదా 4 కలర్స్ ప్రింటింగ్ అని కూడా చెప్తారు. సో నేను ఇక్కడ RGB మాత్రమే తీసుకున్నాను. RGB కలర్ మోడ్ వచ్చింది. ఓకే, క్లియర్. నాకు కావాల్సిన కలర్స్ తీసుకున్నాను. ఇవన్నీ మనకు కావాల్సిన పిక్కర్స్ అనమాట, జస్ట్ కలర్ శాంప్లర్ టూల్స్లో ఉన్న పిక్కర్స్. సో దీన్ని మనం క్లియర్ చేయాలంటే ఇక్కడ పైన చూడండి, క్లియర్ ఆల్. సో ఇక్కడ నేను వచ్చి నేనేం చేస్తాను, క్లియర్ ఆల్ అంటున్నాను. సో క్లియర్ ఆల్ అవగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైంది, సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కలర్ శాంప్లర్ టూల్ యాక్టివేట్ అయింది. సో తీసుకున్నాను, అంతా కలర్ శాంప్లర్ టూల్ రిమూవ్ చేసేసాను. ఓకే, బాగానే. రూలర్. సో అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి,
eyedropper is main thing, just picking the colors from image directly. So color sampler tool ఏం చేస్తుంది, just picking the color code from the information palette. సో క్లియర్ ఆల్ చేసినప్పుడు క్లియర్ ఆల్ చేస్తాను. అలా కాకుండా రూలర్ ఏం చేసింది, ఎప్పుడైనా సరే ఇమేజెస్ ఉంటాయా, ఆ ఇమేజెస్ ని మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాం. ఆ ఇమేజెస్ మనకి ఏమైనా స్కాన్ చేసిన ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ ని మనం ఏమైనా క్రాప్ చేయాలి అంటే స్కాన్ చేసినప్పుడు అన్ని మనకి స్ట్రైట్ గా రావు, కొద్దిగా రొటేట్ అవుతాయి ఈ విధంగా. సో ఇక్కడ నుంచి ఇమేజ్ ఎలా ఉంది, ఇలా రొటేట్ అయింది అంటే క్లాక్ వైజ్ లో ఉందా, యాంటీ క్లాక్ వైజ్ లో ఉందా, క్లాక్ వైజ్ లో ఉంది. ఇది ఎలా తిరిగి రావాలి, ఇలా వెనక్కి బెండ్ అవుతూ స్ట్రైట్ గా రావాలి. సో వెనక్కి బెండ్ అవ్వాలి కాబట్టి దీన్ని యాంటీ క్లాక్ వైజ్ లోకి మనం ఎంత యాంగిల్లో అనేది మనం చెప్పాలి. సో ఇలా నాకు కావాల్సిన రూలర్ టూల్ తీసుకున్నాను. ఇది ఎలా ఉందనేది నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను, పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్. జస్ట్ నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను, ఇలా ఆటోమేటిక్గా ఈ మూవబుల్స్ ఇలా అయ్యాయి. సో ఈ విధంగా నాకు కావాల్సిన లైన్ డ్రాగ్ చేశాను. లైన్ డ్రాగ్ చేసి క్రాస్ లైన్, డ్రా ఏ క్రాస్ లైన్ టు ద క్రాస్ డాక్యుమెంట్ అండ్ గో టు ద ఇమేజ్ మెను, ఇమేజ్ రొటేషన్, ఆర్బిట్రే. అంటే ఉండడానికి క్లాక్ వైజ్ లో ఉంది, ఇట్ షుడ్ బి చేంజ్ టు యాంటీ క్లాక్ వైజ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆర్బిట్రే తీసుకున్నాను, క్లిక్ చేశాను. సో యాంగిల్ ఆఫ్ చేంజ్ ఎంత వచ్చింది, ఇది యాంటీ క్లాక్ వైజ్ లోకి మారాలి, అంటే దాన్ని ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్ అంటారు. సో ఎంత యాంగిల్లో చేంజ్ అవ్వాలి, 11.8. సో క్లిక్ చేయండి, రొటేట్ అయిందా లేదా, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఉండడం వల్ల గ్రీన్ యాక్టివేట్ అయ్యింది. ఓకే, సో రొటేట్ అయితే నాకు కంప్లీట్ గా అయిపోయింది. సో అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, క్రాప్ టూల్ తీసుకొని క్రాప్ చేస్తున్నాను. సో క్రాప్ టూల్ యూజింగ్ ఏంటి, అన్నెసరీ పార్ట్ ఏరియాని రిమూవ్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేసుకుంటే అన్నెసరీ పార్ట్ చుట్టూరు ఉన్న అన్నెసరీ పార్ట్ అంతా వెళ్ళిపోయింది. సో ఇదే రూలర్ టూల్. రూలర్ టూల్ అంటే ఏంటి, జస్ట్ వీ కెన్ రొటేట్ ద ఇమేజ్ ఇంటూ ఏ స్ట్రైట్ వే. మనం ఆటోమేటిక్గా ఏం చేస్తాము, మనం మెజర్ చేస్తాం, యాంగిల్స్ని మెజర్ చేసి దాని యొక్క యాంగిల్స్ బట్టి మనం ఏం చేస్తున్నాము, క్రాస్గా ఉన్న ఇమేజెస్ని స్ట్రైట్ చేస్తున్నాం. దాన్నే రూలర్ టూల్ అంటారు. నోట్స్ టూల్ ఏం చేసిద్ది, నోట్స్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. సపోజ్ మీరు ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అక్కడ ఫీడ్బ్యాక్స్ అడుగుతారు యూజింగ్ విత్ స్టిక్కీ నోట్స్. సో అలాగే మీరు ఇక్కడ ఏం చేస్తున్నాను, నోట్స్ టూల్ జస్ట్ గివ్ ఏ కామెంట్ ఆన్ సమ్ కాఫీ. జస్ట్ క్లిక్ చేసుకొని వాళ్ళకి ఒక కామెంట్ ఇవ్వడం. సో స్టిక్కీ, నా కప్ గురించి కొంత కామెంట్ ఇవ్వడం. సో బ్యాక్గ్రౌండ్, సో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడ ఆటోమేటిక్ కప్ ఉంది, క్లిక్ చేసుకుంటే కొంత డేటా ఉంది. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, కొంత డేటా ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు కావాల్సిన ఇమేజెస్కి మనం ఏం చేయొచ్చు, ఒక స్టిక్కీ నోట్స్ కింద మనం క్రియేట్ చేయొచ్చు. అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మధ్యలో కానీ ఆగిపోయి ఆ పర్సన్ వెళ్లే ముందు ఏం చేస్తాడు, ఈ స్టిక్కీ నోట్స్లో తన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాడు. ఓకే, నేను ఇక్కడ నుంచి ఈ వర్క్ ఇంతవరకు చేశానని చెప్పేసి ఒక మెన్షన్ చేసి ఆ వర్క్ పర్సన్ రిలీవ్ అవుతాడు, ఇంకొక వర్క్ పర్సన్ వచ్చి వర్క్ చేస్తాడు. సో ఇది జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ స్టిక్కీస్ అనమాట. జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డైరెక్ట్లీ టు ద యూజర్ టు ద కస్టమర్స్, అంతే. సో కౌంటర్ టూల్, నోట్స్ టూల్ అయిపోయింది కదా, జస్ట్ క్లియర్ చేయాలంటే నోట్స్, లేదు అంటే ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి డిలీట్ నోట్స్, లేదా ఇక్కడికి వచ్చి క్లోజ్ నోట్స్, లేదా ఇక్కడికి వచ్చి డిలీట్ నోట్స్. ఇలా నాకు కావాల్సిన ఓపెన్ నోట్ అంటే ఓపెన్ నోట్ అయింది, అలాగే సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ చేసి డిలీట్ అంటే డిలీట్ నోట్ అయింది. సో నోట్స్ని మనం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇలా డిలీట్ చేస్తున్నాం. సో నోట్ టూల్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ గివింగ్ ఏ ఇన్ఫర్మేషన్ లైక్ యాజ్ ఎ స్టిక్కీ. సో 1 2 3 మనకున్న ప్రోడక్ట్స్. సో ఇక్కడున్న ప్రోడక్ట్స్ మనం కౌంట్ చేయాలి. మనకు ఒక స్టేషన్ తర్వాత ఒక స్టేషన్ ఎలా మనం ఒక లైక్ ఒక మార్క్ చేసుకున్నామో, నథింగ్ లైక్ మార్కింగ్. ఓకే, కౌంటర్ ఈజ్ నథింగ్ బట్ మార్కింగ్. సపోజ్ ఇందులో ఫస్ట్ ఏంటి, గన్ ఈజ్ ద ఫస్ట్ మార్కింగ్. ఓకే, సెకండ్ వన్ డ్రెస్, థర్డ్ వన్ బెల్ట్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యూనిఫామ్, అండ్ ఫిఫ్త్ వన్ ఐస్, అలాగే సిక్స్త్ వన్ మన హ్యాండ్, సెవెంత్ వన్ జస్ట్ వాచ్. ఇలా మనకు కావాల్సిన మనకు కావాల్సిన ఇమేజ్ని, అంటే మనకు కావాల్సిన ఇమేజ్ని మనకు కావాల్సిన మార్కింగ్స్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మార్కింగ్ చేసుకొని
మనం యూస్ చేసుకోవచ్చు. జస్ట్ గివింగ్ ఏ మార్క్ అని, ఇది ప్రింట్లో వచ్చిందని నేను అన్న ఫ్రెండ్స్. జస్ట్ మనకేంటంటే ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్కి మనం మార్కింగ్స్ ఎలా పెట్టుకుంటాం, అలా దీన్ని కూడా కౌంట్ టేబుల్ కింద కౌంట్ టూల్ కింద క్రియేట్ చేసి జస్ట్ గివింగ్ ద మార్కింగ్ ఆఫ్ ద నెంబర్స్ అనమాట. తీసేయాలంటే జస్ట్ క్లియర్ చేసుకుంటాం. ఐ డ్రాపర్, కలర్ శాంపులర్, రూలర్, నోట్స్ అండ్ కౌంట్ టూల్. సో ఇందులో మళ్ళీ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్. సో బ్రషెస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ బ్రష్, సెకండ్ది సాఫ్ట్ బ్రష్. సో హార్డ్ బ్రష్ ఎక్కడ ఉండేది, ఇక్కడ తీసుకుంటే బ్రష్ టూల్ ఉండేది. బ్రష్ టూల్లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒకటి హార్డ్ బ్రష్ తీసుకుంటాను. అలాగే లేదు సార్ నాకు సాఫ్ట్ కావాలి అంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ సాఫ్ట్ బ్రష్ ఉంటే జస్ట్ జనరల్ బ్రషెస్, ఇవన్నీ జనరల్ బ్రషెస్ తీసుకొని ఈ విధంగా సాఫ్ట్ చేస్తాను. అంటే ఒక బ్రష్తో మనం ఏం చేస్తున్నాం, హార్డ్ బ్రష్ ఉంటుంది, అలాగే సాఫ్ట్ బ్రష్ ఉంటుంది. హార్డ్ బ్రష్ ఎక్కడ యూజ్ చేస్తాం, సాఫ్ట్ బ్రష్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే దాని యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్స్ ఆ టైం రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ టైం సిచ్యువేషన్ బట్టి ఈ హార్డ్ బ్రష్ వాడాలా లేకపోతే సాఫ్ట్ బ్రష్ వాడాలా అనేది మనకు ఒక ఐడియా అనేది వచ్చింది. సో బ్రషెస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ డిజైనింగ్ వన్, ఏదైనా ఒక ఆర్ట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే డిజైన్ చేసుకోవచ్చు. సో లైక్ పెన్సిల్ కూడా అంతే. సో ఆర్టిస్టికల్ డ్రాయింగ్స్ ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు. సో ఇందులో పెన్సిల్లో కూడా నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ డ్రాయింగ్ ఇలా డ్రా చేస్తున్నాను. కానీ సో ఇలా నాకు కావాల్సిన పెన్సిల్తో షార్ప్ పాయింటర్స్తో డ్రా చేస్తున్నాను. అంటే ఇక్కడ బ్రష్కి పెన్సిల్కి తేడా ఏం లేదు, బ్రష్ చేసినా అదే. కానీ బ్రష్ ఎలా చేస్తుంది, చాలా హెవీగా చేస్తుంది. లైక్ బ్రష్ యొక్క సైజ్ చాలా పెద్దదిగా ఉంది. అందుకే నేను బ్రష్ యొక్క సైజ్ తగ్గించాలి అంటే నేను ఏం చేస్తాను, బ్రష్ యొక్క సైజ్ పెంచాలి తగ్గించాలి అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ పెంచచ్చు తగ్గించుకోవచ్చు. సో దాన్ని డయామీటర్ ఇక్కడ ఉండే చూడండి, ఇక్కడ దాని యొక్క సైజ్ ఇక్కడ పెంచచ్చు తగ్గించచ్చు. సో బ్రష్ యొక్క సైజ్ని ఇక్కడ రాసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్యాలెట్ కావాలంటే F8 ఇన్ఫర్మేషన్ ప్యాలెట్. టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద బ్రష్ సైజ్, టు డిక్రీజ్ ద బ్రష్ సైజ్ లెఫ్ట్ బ్రాకెట్స్, టు ఇంక్రీజ్ ద బ్రష్ సైజ్ రైట్ బ్రాకెట్స్. రాసుకోండి ఫ్రెండ్స్ ఆ 3 2. ఓకే ఓకే. సో ఇందులో చెప్పండి. చెప్పండి. సో సెలెక్ట్ చేసుకున్నాను, బ్రష్, పెన్సిల్ అయిపోయింది. కలర్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి సార్? సో కలర్ రీప్లేస్మెంట్ అంటే ఒక ఇమేజ్ని ఓపెన్ చేశాను, ఒక ఇమేజ్ని ఓపెన్ చేసి దాన్ని రీప్లేస్ చేయాలి. సపోజ్ ఇక్కడ కలర్ ఏంటి, ఈ కలర్ ఉంది, ఈ కలర్ని రీప్లేస్ చేయాలి అంటే ఈ ఇమేజ్ని మొత్తాన్ని కట్ చేసుకొని అప్పుడు రీప్లేస్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ కలర్ రీప్లేస్మెంట్ టూల్తో ఒక బేసిక్ ఆప్షన్ కింద హార్డ్ బ్రష్ కావాలంటే హార్డ్ బ్రష్, అలాగే సాఫ్ట్ బ్రష్ కావాలంటే సాఫ్ట్ బ్రష్. ఇక్కడ తగ్గుతుంది చూడండి, హార్డ్నెస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా హార్డ్ అవుతుంది. అదేవిధంగా సాఫ్ట్, ఇక్కడ సైజ్ పెంచండి, హార్డ్నెస్ ఉంది కదా ఇక్కడ హార్డ్ అయిపోతుంది, హార్డ్నెస్ తగ్గించండి, ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది. సో ఇది ఈ డ్రెస్ కలర్కి నాకు వేరే కలర్ కావాలి, సపోజ్ నాకు
ఇక్కడ ఈ ఎల్లో అంటే ఐ డ్రాపర్తో ఇక్కడ పిక్ చేసుకోవచ్చు నేను కలర్స్ని. సో ఇక్కడ నాకు కావాల్సిన ఎల్లోని ఇలా తీసుకున్నాను, తీసుకొని ఓకే చేశాను. ఓకే చేసి ఇక్కడ బ్రష్ యొక్క సైజ్ పెంచాలి తగ్గించాలి, ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే రైట్ బ్రాకెట్ అండ్ లెఫ్ట్ బ్రాకెట్. సో ఇప్పుడు సెలెక్ట్ చేయండి. సో ఈ విధంగా సో ఇలా తీసుకోండి. లేదు సార్ నేను దీనికి మళ్ళీ ఇంకొక హాఫ్ ఆఫ్ ద కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి కొద్దిగా పింక్ కలర్ అంటే హెయిర్కి, కొద్దిగా బ్లూ కలర్, కొద్దిగా రెడ్ కలర్. సో ఇందులోకి వచ్చేసరికి నాకు కావాల్సిన బ్లూ కలర్ తీసుకున్నాను. సో ఈ విధంగా నాకు కావాల్సిన కలర్స్ని రీప్లేస్ చేసుకుంటాను. సో కలర్ రీప్లేస్మెంట్ టూల్ అంటే మనకు కావాల్సిన ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ జస్ట్ రీప్లేసింగ్ ద కలర్ ఫ్రమ్ వన్ కలర్ టు అనదర్ కలర్. సో ఈ విధంగా నాకు కావాల్సిన కలర్ రీప్లేస్మెంట్ టూల్ని యూజ్ చేస్తున్నాను. మిక్సర్ బ్రష్, ఏదైనా సరే ఒక ఇమేజ్ని తీసుకోండి. ఆ ఇమేజ్ని తీసుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఆ యొక్క ఇమేజ్ని బ్రష్ యొక్క దానికి మర్జ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ నేను ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఒక డాక్యుమెంట్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 2 ఇమేజెస్ని ఓపెన్ చేశాను. 2 ఇమేజెస్ని ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ మిక్సర్ బ్రష్, ఒక బ్రష్ని మనం మిక్స్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడికి వచ్చి ఇలా డ్రాగ్ చేయండి, ఏమవుతుంది, జస్ట్ బ్లెండ్ అవుతుంది. ఓకే, జస్ట్ బ్లెండింగ్ ద ఇమేజ్ మిక్సర్. సో క్లిక్ చేయండి, ఇక్కడ ఇలా అనండి. సో ఇలా ఇమేజెస్ని మనం ఏం చేయొచ్చు, బ్లెండ్ చేయొచ్చు. సార్ మనం కలర్స్తో మాడిఫై చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెరీ వెట్ దగ్గర ఈ విధంగా తీసుకుంటున్నాం. సో బ్రష్ అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి బ్రష్ టూల్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ డ్రా ద షేప్స్ అనమాట. అంటే బ్రష్ టూల్తో నేను ఏం చేయొచ్చు, నాకు కావాల్సిన షేప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో పెన్సిల్తో కూడా మనం ఏం చేయొచ్చు, ఒక ఆర్ట్ రిలేటెడ్ ఏదైనా కావాలి అంటే జస్ట్ ఇలా డ్రా చేసుకోవచ్చు మనకు కావాల్సిన షేప్స్ని. సో ఈ విధంగా మాకు ఏదైనా కావాలి అంటే ఈ విధంగా సో పెన్సిల్. మరి కలర్ రీప్లేస్మెంట్ టూల్ అంటే నేను ఏం చేస్తున్నాను, యూ కెన్ చేంజ్ ద కలర్స్ డైరెక్ట్లీ. జస్ట్ క్లిక్ ఇట్, సెలెక్ట్ ఇట్ అండ్ మేక్ ద కలర్స్. ఐ కెన్ చేంజ్ ద డ్రెస్ కలర్స్ అండ్ ఫేస్ కలర్స్ అండ్ హెయిర్ కలర్స్ ఆల్సో. ఓకే, సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ మిక్సర్ బ్రష్. వీ కెన్ ఏమవుతుంది, జస్ట్ బ్రషెస్ని మనం ఏం చేయొచ్చు, మిక్స్ చేయొచ్చు. అది కూడా ఎలా మిక్స్ చేస్తున్నాం, మనం కలర్స్ ద్వారా కూడా మనం మిక్స్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను అంటే ఈ ఇమేజ్ నేను మిక్స్ చేయాలి అని ఇక్కడ ఈ కలర్తో కూడా కావాలి అంటే ఐ కెన్ టేక్ ఎ లైట్ మిక్స్. ఇలా ఆ కలర్తో నేను లైట్ మిక్స్ చేస్తాను. సో అలా వద్దు సార్ అంటే నేను మళ్ళీ కంట్రోల్ చేయడం వెనక్కి వచ్చి వెరీ వెట్ అంటే ఇక్కడ కొద్దిగా హెవీగా వచ్చింది. అలా వద్దు సార్ అంటే జస్ట్ నేను కస్టమ్ పెడితే ఏమైంది, ప్రీ డిఫైన్డ్ బ్యాక్గ్రౌండ్ జస్ట్ ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో జస్ట్ గివింగ్ ద కలర్ స్టైల్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఇలా. సో ఎప్పుడైనా సరే మిక్సర్ బ్రష్ తీసుకున్నప్పుడు క్లిక్ చేసుకొని దాని యొక్క వెట్ రిలేటెడ్ థింగ్స్ కావాలంటే ఈ విధంగా తీసుకుంటారు.
సో ఇందులోకి వచ్చేసరికి ఫ్రెండ్స్ క్రాప్ టూల్ తీసుకోండి, పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ తీసుకోండి, ఫ్రేమ్ టూల్స్ తీసుకోండి, ఐ డ్రాపర్, కలర్ శాంపులర్, రూలర్, నోట్ టూల్స్ అండ్ 1 to 3 కౌంట్ టూల్స్. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి బ్రష్, పెన్సిల్, కలర్ రిప్లేస్మెంట్ అండ్ మిక్సర్ బ్రష్. సో ఈ విధంగా మనం టూల్స్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. నా దగ్గర ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. నేను యూజింగ్ విత్ బ్రషెస్ అంటే ఒక బ్రష్ దగ్గర ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్నాను. ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనం బ్రషెస్ డౌన్లోడ్ చేయడం అంటే బ్రషెస్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి, ఆ బ్రషెస్ ఎలా హెల్ప్ అవుతాయి అనేది జస్ట్ చిన్న కాన్సెప్ట్ అండి. ఇక్కడ నాకు కావాల్సిన బ్రషెస్ అని తీసుకున్నానే కానీ బ్రషెస్లో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి జనరల్ బ్రషెస్ మాత్రమే తెలుసు. ఒకటి హార్డ్ బ్రష్, 2 సాఫ్ట్ బ్రష్. అలా కాకుండా నాకు ఇక్కడ చాలా బ్రషెస్ ఉన్నాయి. ఈ బ్రషెస్ ఎలా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. సెలెక్ట్ చేసి వీటిని నేను డిలీట్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేసినవి అంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసినవి. సో వీటి గ్రూప్స్ మొత్తాన్ని నేను డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కామన్గా మనకున్న బ్రషెస్, వెట్ బ్రషెస్, డ్రై మెట్ అంటే ఇవి ప్రీ డిఫైన్డ్. జనరల్గా ఉన్న బ్రషెస్ ఇవి కొద్దిగా. సో ఈ బ్రషెస్లో మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఒక బ్రష్ని తీసుకొని ఆ బ్రష్ని మనం డ్రా చేస్తాం. ఈ బ్రషెస్లో మనకి ఏదైనా సెకండ్ కలర్ యాడ్ అవ్వాలి అంటే బ్రష్ యొక్క సైజ్ పెంచాలి తగ్గించాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఇలా తీసుకున్నాం. ఇందులో విండోస్లోకి వచ్చి F5 ఫర్ బ్రష్ సెట్టింగ్స్. F5 ద షార్ట్ కట్ ఈస్ F5 ఫర్ బ్రష్ సెట్టింగ్స్. సో F5 ఫర్ బ్రష్ సెట్టింగ్స్. ఈ బ్రష్ సెట్టింగ్స్ తీసుకున్న తర్వాత మనకి ఏం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, బ్రషెస్లో స్కాటరింగ్ ఉంది. స్కాటరింగ్లో మనం ఏం చేయొచ్చు, ఈ బ్రషెస్ని ఇలా మనం స్కాటర్ చేయొచ్చు ఇలా. ఓకే, సో దీనికి కౌంటింగ్ కావాలంటే ఇలా కౌంటింగ్ పెంచవచ్చు. అలాగే కౌంట్స్ లెటర్స్. దీనికి ఏదైనా టెక్స్చర్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ని మనం యాడ్ చేయొచ్చు. గ్రాస్, టెక్స్ట్ ఇలాంటివి. సో తీసుకొని జస్ట్ స్కేలింగ్ చేసుకోవచ్చు. దానికి బ్రైట్నెస్ తగ్గించచ్చు, కాంట్రాస్ట్ తగ్గించచ్చు. డ్యూయల్ బ్రష్. ఈ బ్రష్కి ఇంకొక స్ప్రింకిల్స్ లాంటివి కావాలి అంటే ఈ బ్రషెస్ని యాడ్ చేస్తాం. దాన్ని ఒక సైజ్ పెంచచ్చు, తగ్గించవచ్చు. స్పేసింగ్స్. స్కాటరింగ్లో కూడా నేను ఏం చేస్తున్నాను, దాని యొక్క స్కాటర్ సైజ్ని డిక్రీజ్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన డ్యూయల్ బ్రష్లో క్లిక్ చేయండి. స్పేసింగ్స్, స్కాటర్స్, కౌంట్స్. సో ఇలా తీసుకోవచ్చు. సో డ్యూయల్ బ్రష్. ట్రాన్స్ఫర్, కలర్ డైనమిక్స్, ఇలా మనకు కావాల్సిన సాచురేషన్స్ ఇలాంటివన్నీ లోపల జరుగుతాయి. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ చిన్న చిన్న వేరియేషన్సే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే నాయిస్. దీనికి ఏమైనా నాయిస్ ఉందా? సో సాచురేషన్స్లో నాయిస్, బ్రైట్నెస్, జిటర్స్, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ జిటర్స్, బ్రష్ ఫోర్స్, యాంగిల్ ఆఫ్ చేంజింగ్, రొటేషన్స్. స్కాటరింగ్లో చూద్దాం ఇలా. సో వెట్ ఎడ్జెస్ అనగానే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యి చూడండి కలర్ కంప్లీట్గా ఈ విధంగా. సో నాయిస్ కానీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే దాని యొక్క స్మూతింగ్, బిల్డప్స్, సో ప్రొడక్ట్ టెక్స్చర్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్ అండి. ఓకే, సో మన స్కాటరింగ్ దగ్గర బ్రషెస్ని మనం స్కాటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టైల్ నచ్చింది నాకు, క్లోజ్ చేశాను, ఈ స్టైల్లో ఇచ్చాను. చూసారా దీనికి ఎంత వేరియేషన్ ఉంది. సెలెక్ట్ చేశాను. ఈ విధంగా మనకు కావాల్సిన కలర్స్ని తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని సో టైమ్ టు చేంజింగ్ ద కలర్. ఇలా నేను కావాల్సింటే పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ గివెన్ ద టెక్స్చర్స్ కదా,
దీని లోపల ఒక టెక్స్చర్ని ఇచ్చాను నేను. సో ఆ టెక్స్చర్ అనేది ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, విండోస్లోకి వెళ్ళి F5 నాకు కావాల్సిన బ్రష్ సెట్టింగ్స్ ఇది. సో తీసేస్తే ఇవన్నీ తీసేయచ్చు మీరు. బ్రష్ పోజ్ ఇవన్నీ తీసేయచ్చు. దాని యొక్క రొటేషన్స్, కలర్ డైనమిక్స్. సో మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్తో మనం ఆటోమేటిక్గా కలర్స్ని, శాచురేషన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నాకు ఏమవుతుంది, కలర్స్ చేంజ్ అవుతుంది. సో మళ్ళీ కొత్త డాక్యుమెంట్కి వెళ్ళాలంటే కొత్త డాక్యుమెంట్లోకి వెళ్తున్నాను. సో అలా మనకు కాకుండా ఉండాలి అంటే విండోస్లోకి వెళ్ళి మళ్ళీ బ్రష్ సెట్టింగ్స్ తీసుకుంటున్నాను. తీసుకొని జస్ట్ కలర్ డైనమిక్స్ని తీసేయండి. సో డ్యూయల్ బ్రష్ కావాలంటే డ్యూయల్ బ్రష్ని ఉంచండి. సో ఇప్పుడు తీయడం వల్ల నాకు ఏమవుతుంది, ఇప్పుడు చూసారా కలర్ డైనమిక్స్ తీయడం వల్ల నాకు ఏమవుతుందంటే నాకు ఒకటే సింగిల్ కలర్ ఇక్కడ ఎంతవరకు ఉందో అంతవరకు ఫ్లో అవుతుంది. సింగిల్ కలర్ ఎంతవరకు ఉందో అంతవరకు అదే ఫ్లో అవుతుంది. అదే నేను ఎప్పుడైనా సరే కలర్ డైనమిక్స్ పెట్టాను అనుకోండి, కలర్ డైనమిక్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, నాకు విండోస్లో బ్రష్ సెట్టింగ్స్లో ఇక్కడ క్లిక్ చేయండి. ఇది తీసుకోవడం వల్ల ఈ కలర్స్ ఆటోమేటిక్గా నాకు ఏమవుతాయి, శాచురేషన్స్ ఇవన్నీ పెంచాను కదా. సో క్లిక్ చేసుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలా బ్రషెస్ని సార్ నాకు ఈ బ్రష్ సెట్టింగ్స్లో నాకు ఈ ఆప్షన్స్ ఏమి నచ్చలేదు సార్ అనిపిస్తే వీటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. క్లిక్ చేసి రిమూవ్ చేయండి. రిమూవ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా నా ప్రీ డిఫైన్ బ్రష్ అనేది నాకు వచ్చింది. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన బ్రష్ సెట్టింగ్స్ని నేను ఇక్కడ చూసుకుంటాను. ఇది కంప్లీట్గా బ్రష్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్. సో బ్రష్ సెట్టింగ్స్ అనేవి క్లియర్ చేశాను, బాగానే ఉంది. అసలు బ్రషెస్ని ఎలా డౌన్లోడ్ చేస్తాం, అసలు నాకున్న కాన్సెప్ట్ ఏంటి? సో నేను ఆర్టిస్ట్ కాదు, బట్ రఫ్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ నాకు ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, ఇక్కడ ఫిల్ చేయాలి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ తీసుకున్నాను. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో నాకు ఏం కావాలి, కలర్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ హిల్స్ని జనరేట్ చేయాలి. అంటే ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్, హిల్స్, మూన్ చుట్టూరు గ్లో, స్టార్స్, ఇలాంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ నా దగ్గర ఉంది. సో మీరు డ్రాయింగ్ ఆర్టిస్ట్ అయితే ఇంకేదైనా ఆలోచించి ఇన్నోవేటివ్గా చేయండి. సో ఇందులోకి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్, ఐ డ్రాపర్ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేశాను, క్లిక్ చేశాను, బ్రష్ టూల్ తీసుకున్నాను, ఇక్కడికి వచ్చాను, జనరల్ బ్రషెస్లో హార్డ్ బ్రష్ తీసుకున్నాను. హార్డ్ బ్రష్లో కలర్ని కొద్దిగా గ్రేష్ మోడ్లో తీసుకొని సో నాకు కావాల్సిన హిల్స్ని తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఆబ్జెక్ట్ని జనరేట్ చేయాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఒక లేయర్ని జనరేట్ చేయాలి. సో కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకున్నాను, హిల్స్ తీసుకున్నాను, తీసుకొని నాకు కావాల్సిన షేప్ కింద నేను జస్ట్ డ్రా చేస్తున్నాను. సో ఇది అయిన తర్వాత దీని యొక్క బ్రష్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసి దాని లోపల ఉన్నదంతా నేను ఫిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ డూయింగ్ విత్ బ్రషెస్ ఓన్లీ ఫ్రెండ్స్. అంటే ఇది మన సెలక్షన్ టూల్స్తో కూడా చేయొచ్చు, బట్ బ్రషెస్ మీకు తెలియాలి కాబట్టి నేను ఆ బ్రషెస్ని ఇక్కడ జనరేట్ చేసి నేను మీకు చెప్తున్నాను. ఇలా నాకు కావాల్సిన హిల్స్ని క్రియేట్ చేశాను. నాకు మూన్ కావాలి, మూన్ చుట్టూరు గ్లో కావాలి. కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ తీసుకున్నాను, మళ్ళీ మూన్ అని తీసుకున్నాను. మూన్లో బ్రష్ టూల్ తీసుకున్నాను, బ్రష్ టూల్ కొద్దిగా ఇంక్రీజ్ చేశాను. బ్రష్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ జస్ట్ ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేసి ఇక్కడ హార్డ్ బ్రష్ తీసుకున్నాను. కలర్ నేను మూన్ ఒక కలర్ వైట్ ఉండేది, బట్ నేను కొద్దిగా చేంజ్ కోసం డైరెక్ట్ ఒక లైట్ ఎల్లో తీసుకున్నాను. సో ఎల్లో తీసుకున్నాను. ఈ ఎల్లోకి కొత్త గ్లో కావాలి. ఆ గ్లోకి నేను ఏం చేస్తున్నాను, ఇది హార్డ్ బ్రష్ తీసుకున్నా కదా, ఇది సాఫ్ట్ బ్రష్ తీసుకుంటున్నాను. సాఫ్ట్ బ్రష్ తీసుకొని మళ్ళీ బ్రష్ సైజ్లో ఒక పాయింట్ దానికన్నా కూడా ఒక్క పాయింటే ఇంక్రీజ్ చేశాను. చూసారా, అది ఎంత సైజ్ ఉంది దానికన్నా ఒక పాయింటే నేను ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేసి కరెక్ట్గా దాని మీదకి వచ్చి నేను జస్ట్ అలా క్లిక్ చేశాను. సో ఇలా నాకు కావాల్సిన గ్లో క్రియేట్ అయింది. సార్ ఎంతవరకు బాగానే ఉంది. మరి చుట్టూరు స్టార్స్ ఎక్కడ సార్? సో బ్రషెస్లో నాకు ఇక్కడ స్టార్స్ అనే సింబల్స్ లేవు. స్టార్స్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం సార్? సో స్టార్స్ తెచ్చేటప్పుడు కంపల్సరీ నేను ఏం చేస్తున్నాను, గూగుల్లోకి వెళ్తున్నాను. ఎప్పుడైనా సరే బ్రషెస్ డౌన్లోడ్ చేయాలి అంటే స్టార్ బ్రషెస్ ఫోటోషాప్ ఫ్రీ డౌన్లోడ్. స్టార్ బ్రషెస్ ఫోటోషాప్ ఫ్రీ డౌన్లోడ్ ఇక్కడ క్లిక్ చేశాను ఫ్రెండ్స్.
ఇక్కడ బ్రషిజీ అనే ఒక వెబ్సైట్ ఉండిద్ది. ఇది ఒక ఫ్రీ రిసోర్స్ సైట్. దీంట్లో ప్రీమియం ఉండిద్ది, అదేవిధంగా నార్మల్ బ్రషెస్ ఉంటాయి. సో నాకు ఇక్కడ ఏం కావాలి, స్టార్స్ అని అడగగానే ఇన్ని ఇచ్చింది. నాకు స్టార్స్ లో కూడా ఒక స్టార్ బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి స్పార్క్లర్స్, స్టార్స్, లెన్స్ ఫ్లేర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, సో ఏదైనా ఒకదాన్ని మనం క్రియేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మూన్, స్టార్స్, స్కై, డస్ట్ చాలా ఉన్నాయి. క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి స్టార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, స్టార్స్ తీసుకున్నాను. స్టార్స్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీ డౌన్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఫ్రీ డౌన్లోడ్ రావాలి, అప్పుడు అది మనకి ఫ్రీ రిసోర్స్ కింద రన్ అయింది. సో క్లిక్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ వచ్చింది. మూన్ బ్రషెస్ ఇక్కడికి వచ్చింది. సో క్లియర్ చేశాను. ఇందులో మనకి ఇంకా నేను క్లిక్ చేసి నాకు కావాల్సిన మూన్, స్టార్, స్కై, డస్ట్ అండ్ మోర్ ఉంది కదా, మళ్ళీ నేను స్టార్స్ సింబల్స్ తీసుకుంటున్నాను. స్టార్స్ అని క్లిక్ చేశాను. ఇంకేదైనా ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్స్ చూడండి, కొద్దిగా బ్లింకింగ్ స్టార్స్ ఉన్నాయి చూసారా. జస్ట్ క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ వన్ క్రెడిట్ అంట, జస్ట్ క్లిక్ చేయండి. ఓ మై గాడ్. ఓకే, క్లోజ్. వెనక్కి వచ్చేయండి. ఇది మనకి ప్రీమియం వర్షన్ కింద ఉంది. సో ప్రీమియం వర్షన్స్ మనకి రావు, అందుకే మనం ఏం చేస్తాం, ఇక్కడ లైసెన్స్ స్టాండర్డ్, ప్రీమియం కాకుండా స్టాండర్డ్ పెట్టుకుంటాను. సో ఇక్కడ నాకు కావాల్సిన ఇక్కడ లెన్స్ ఫ్లేర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా బాగున్నాయి. సో ఇలాంటి స్టార్స్ని ఫ్రీ డౌన్లోడ్ చేస్తున్నాను, ఇక్కడ డౌన్లోడ్ చేయొచ్చు. సార్ దీంతో పాటు నేను స్టార్స్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది కాబట్టి ఇవి డౌన్లోడ్స్లోకి వస్తాయి. డౌన్లోడ్స్ ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇందులోకి వచ్చి దిస్ పీసీలోకి వచ్చి డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఉంటాయి. రైట్ క్లిక్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను, క్లిక్ చేశాను. సో క్లిక్ చేశాను ఇక్కడ. సో అలాగే దీన్ని కూడా రైట్ క్లిక్ చేసి నేను ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను, తీసాను ఇలా. సో ఇవి .abr లో ఉంటాయి. ABR ఈజ్ నథింగ్ బట్, ABR ఏంటి ఫ్రెండ్స్, అడోబ్ బ్రష్ ఫైల్. ఓకే, ABR లో ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ అయితే చేశాను. నేను ఇందులోకి వచ్చి ఫోటోషాప్లోకి వెళ్ళి నాకు కావాల్సిన బ్రషెస్లోకి వెళ్ళి క్లిక్ చేశాను. ఇందులో బ్రషెస్ ఏమైనా ఉన్నాయా, లేవు. ఆల్రెడీ ఇవి ప్రీ డిఫైన్ బ్రషెస్. నాకు డౌన్లోడ్ చేసిన బ్రషెస్ లేవు కాబట్టి సెట్టింగ్స్ మీదకి వచ్చి క్లిక్ చేశాను. ఇక్కడున్న బ్రషెస్ని అపెండ్ చేసుకోవచ్చు లేదా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అపెండ్ అంటే ఉన్న బ్రషెస్తో యాడ్ అవుతాయి, ఇంపోర్ట్ అంటే కొత్తగా మనకి అది సపరేట్ ఫోల్డర్లో క్రియేట్ అయింది. సో ఇంపోర్ట్ బ్రషెస్ తీసుకుంటున్నాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళాను ఫ్రెండ్స్. డౌన్లోడ్స్కి వెళ్ళి మనకు కావాల్సిన మూన్ బ్రషెస్ ఉన్నాయి కదా, మూన్ బ్రషెస్ని సెలెక్ట్ చేశాను. మూన్ బ్రషెస్ సెలెక్ట్ చేసి లోడ్ చేశాను. సో ఇక్కడ చూడండి వచ్చే రాలేదా. సో నేను ఇక్కడ క్లౌడీ అంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమొస్తున్నాయి, జస్ట్ ఇలా క్లౌడ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇలా క్లౌడ్స్ వస్తున్నాయి. నేనేం చేస్తున్నాను, దీనికి కూడా సపరేట్గా ఒక న్యూ లేయర్ తీసుకొని జస్ట్ గివింగ్ ద క్లౌడ్ సినారోస్ తీసుకున్నాను. జస్ట్ క్లౌడ్ సినారోస్ కూడా నాకు ఏం చేస్తున్నాను, లైట్ గ్రేయిష్ మోడ్ ఇస్తున్నాను. గ్రేయిష్ మోడ్ ఇచ్చి జస్ట్ క్లిక్ చేస్తున్నాను దాని వెనకాల. సో ఇలా మూన్ అనేది ఆటోమేటిక్గా మనం కొద్దిగా కవర్ చేస్తున్నట్టు ఇలా జస్ట్ క్లౌడిష్ ఇస్తున్నాను. సార్ ఇది బాగానే ఉంది కానీ మూన్ కంప్లీట్గా కనపడట్లేదు, అందుకని ఇది కూడా ఇంకొద్దిగా బ్లెండ్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అవ్వాలి. కాబట్టి నాకు కావాల్సిన ప్రతి లేయర్కి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి లేయర్కి దాని యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. ఒక లేయర్కి ఇక్కడ మోడ్స్ ఎలా ఉంటాయో అదేవిధంగా దీనికి కూడా మోడ్స్ ఉంటాయి. అదేవిధంగా హిల్స్కి కూడా మోడ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇమేజెస్ తీసుకుంటే ఇమేజెస్కి కూడా ఉంటాయి. ప్రతిదానికి ఒపాసిటీ ఎలా ఉండేది, ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోవచ్చు అలాగే పెంచుకోవచ్చు. అలాగే ఇందులో కూడా ఒపాసిటీ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. సో ఒపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పరెన్సీ. నేనేం చేస్తాను, కొద్దిగా ఇలా తగ్గిస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ అవుతాయి. సో గుడ్. లేదా దీన్ని వెనక్కి వేద్దాం సార్ అంటే దీన్ని వెనక్కి వేద్దాం. సో క్లౌడ్స్ దీని వెనకాల ఇలా రేంజ్ అవుతాయి. క్లిక్. ఓకే, సో క్లౌడ్స్ అయిపోయాయి, మూన్ అయిపోయింది. అంటే వెనక్కి ముందుకి ఇలా మనం ఏం చేయొచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు లేయర్స్ని. గుడ్, బాగుంది సార్. సో ఇక్కడ బ్రషెస్లో ఇంకేముంటాయి మనకి, బ్రషెస్ తీసుకున్నాను. బ్రషెస్ తీసుకొని క్లిక్ చేశాను. ఇందులో స్కై అలాగే స్పేసెస్, స్టార్స్. నాకు కావాల్సిన ఏంటి, స్టార్స్ ఉన్న కలర్స్ ఏంటివి, జస్ట్ క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన స్టార్స్ కలర్స్ ఏంటి, వైట్. సో క్లిక్ చేసుకొని ఒక న్యూ లేయర్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, సో న్యూ లేయర్ తీసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్
ఎన్ న్యూ లేయర్ తీసుకొని నాకు కావాల్సింది ఏంటి స్టార్స్ తీసుకొని బ్రషెస్ టూల్ తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. సో నాకు ఇక్కడ దీన్ని చిన్న సైజ్ తీసుకున్నాను, బ్రష్ యొక్క సైజ్ తగ్గించి ఒక చోట వైట్ స్టార్స్ తీసుకున్నాను, ఒక చోట నాకు కావాల్సిన స్టార్స్ని బ్లింక్ చేసుకుంటున్నాను. సో ఇంకొక చోట నాకు కావాల్సిన కలర్స్ని డిఫరెంట్. సో ఈ విధంగా ఇలా స్టార్స్ని ఇంప్లిమెంట్ చేశాను. సార్ దీని యొక్క డైరెక్షన్స్ మార్చాలి. ఇప్పుడు ఈ బ్రష్ యొక్క డైరెక్షన్ మార్చాలంటే ఏం చెప్పాను, బ్రష్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళాను. సో స్కాటరింగ్ అంటే ఏం చేశాను, ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ద స్కాటరింగ్. ఇలా నాకు కావాల్సిన బ్రషెస్ని చూసారా, స్టార్స్ని ఈ విధంగా స్కాటర్ చేసుకున్నాను. ఇలా నాకు అవసరం లేదు సార్ అంటే కంట్రోల్ జెడ్, స్టెప్ బ్యాక్వర్డ్, కంట్రోల్ జెడ్. సో ఈ విధంగా స్టార్స్ తీసుకున్నాను. సార్ స్టార్స్లో కూడా అంత ఫుల్ఫిల్నెస్ లేదు. సో బ్రషెస్ తీసుకున్నాం, మళ్ళీ క్లిక్ చేశాను. స్టార్స్లో ఇంకేదైనా డిఫరెంట్ స్టార్స్ ఉంటాయేమో చూద్దాం. సో నేను లెన్స్ ఫ్లేర్ అనే దాన్ని కూడా ఒకదాన్ని తీసుకున్నాను కాబట్టి సెలెక్ట్ చేసి దీన్ని క్లోజ్ చేశాను. మళ్ళీ క్లిక్ చేసి ఇంపోర్ట్ బ్రషెస్లోకి వెళ్ళాను. ఇంపోర్ట్ బ్రషెస్లో కూడా ఫ్రీ లెన్స్ ఫ్లేర్లో జస్ట్ క్లిక్ చేశాను. ఇది కూడా బ్రష్ లేవటే కాబట్టి క్లిక్ చేసి ఫ్లేర్. ఈ ఫ్లేర్ లైట్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి ఇలా. సో నేనేం చేస్తున్నాను, ఫ్లేర్ లైట్స్ ఇంకొద్దిగా మనకి జస్ట్ ఈ ఎలివేషన్ వచ్చేటట్టు న్యూ లేయర్ తీసుకొని జస్ట్ ఫ్లేర్ అంటున్నాను. ఫ్లేర్ దాని యొక్క సైజు 3233 ఉంది. దీని యొక్క బ్రష్ సైజ్. ఎప్పుడు నేనేం చెప్పాను, ప్రతిసారి ఆ బ్రష్ తీసుకుంటే అంటే ఏ టూల్ తీసుకున్నా ఆ టూల్ యొక్క ప్రాపర్టీస్ పైన ఉంటాయని చెప్పాను. సో దాని యొక్క సైజ్ ఇక్కడ ఉంది. దాని యొక్క బ్రష్ సైజ్ చాలా పెద్దదిగా ఉంది, చిన్నది చేసుకోండి. సో 72లో బ్రష్ సైజ్ ఇలా ఉంది. సో క్లిక్ చేసుకొని దాని యొక్క లెన్స్ ఫ్లేర్స్ ఇలా ఉంటాయి. సో అలా ఏమొద్దు సార్, నాకు కావాల్సింది ఓన్లీ స్టార్సే. క్లిక్ చేసుకోండి. ఫ్లేర్స్లో కూడా ఇలా చూడండి, ఇలా ఫ్లేర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో 3000 and 100 ఇలా మనకు కావాల్సిన లెన్స్ ఫ్లేర్స్ ఇలా ఉంటాయి. సో బ్రషెస్లో కూడా నేనేం చేస్తున్నాను, ఫ్లేర్ తీసుకొని జస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఆ ఫ్లేర్లో కూడా ఒక లైట్స్ కావాలంటే నా ఇష్టం వచ్చినట్టు కలర్స్ని తీసుకొని ఇలా ఫ్లేర్స్ని హైలైట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్నాను. సో అంతా బాగానే ఉంది. సార్ కమ్ టు ద జనరల్ బ్రషెస్లోకి వచ్చాను. మళ్ళీ నాకు ఒక ట్రీ కావాలి అంటే నేను జస్ట్ బేసిక్గా మాన్యువల్గా డ్రా చేస్తాను. సో అది కాకుండా మనం బయట నుంచి కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. న్యూ లేయర్ తీసుకున్నాను, ఒక ట్రీ అనే దాన్ని తీసుకుంటున్నాను. ట్రీని సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన ట్రీ కలర్ ఏముండిద్ది, మనకి గ్రీన్ ఉండిద్ది అంటారు. బట్ నేనేం చేస్తున్నాను, దాని యొక్క బ్రౌన్ స్టెమ్ కలర్ తీసుకుంటున్నాను. కొంత బ్రౌన్ తీసుకొని నాకు కావాల్సిన బ్రషెస్ తీసుకున్నాను. సో బ్రషెస్ తీసుకొని జస్ట్ ఇలా డ్రా చేస్తున్నాను. అంటే ఒక రఫ్ డ్రాయింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక ట్రీని మనకు కావాల్సిన విధంగా తీసుకున్నాను. నేను ఆర్టిస్ట్ కాదు ఫ్రెండ్స్, జస్ట్ ఆర్టిస్టిక్ నాలెడ్జ్ లేదు. బట్ మీకు ఏదైనా కావాలి అంటే మీరు కొద్దిగా బెటర్గా ఇన్నోవేటివ్గా చేసుకోండి. సో ఈ విధంగా తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని దీనికి చుట్టూరు లీవ్స్ కావాలి అంటే మళ్ళీ నేను ఒక బ్రష్ తీసుకున్నాను. మనకు తెలియకుండానే లేయర్స్ జనరేట్ అవుతున్నాయి. అన్నిటికన్నా మెయిన్ టాపిక్ ఏంటి, కంట్రోల్-S సేవ్ చేస్తున్నా. కంట్రోల్-S సేవ్. ఇది అన్టైటిల్డ్ 4 అని ఉంది. నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని కొట్టాను. సేవ్ కొట్టి ఇక్కడ PSD ఫైల్ ఉంది. డెస్క్టాప్ మీద దిస్ ఈజ్ ఏ బ్రషెస్ క్లాస్. సో బ్రషెస్ అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఇట్స్ క్లాస్ 3. సో ఇలా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, బ్రషెస్ తీసుకున్నాను. బ్రషెస్లో దీని చుట్టూరు లీవ్స్ కావాలి. లీవ్స్ అనేవి మనకున్న ప్రీ డిఫైన్ బ్రషెస్లో లేవు ఫ్రెండ్స్. సో లీవ్స్ మనం ఎక్కడ తెచ్చుకుంటాం, మళ్ళీ నాకు కావాల్సిన లెన్స్ ఫ్లేర్కి వెళ్ళి లీవ్స్ తీసుకుంటాం. సో ఒక్కొక్క లీఫ్ని మనకు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుంటాము. సో ప్రీ డిఫైన్డ్గా కావాలంటే ఉన్న లీవ్స్ని మనం యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. కొన్ని ప్రీమియం లీవ్స్ మనకు బాగుంటాయి. బట్ నేను ఇక్కడ ఒక బేసిక్ లీఫ్ని తీసుకొని దాన్ని జస్ట్ నేను క్లిక్ చేసి ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ చేస్తున్నాను. అంటే ఇదే విధంగా కాదు, మీ ఇష్టం ఏదో ఒక విధంగా చేయండి. సో తీసుకున్నాను. సార్ ఇది చాలా బాగుంది బ్రష్. సో మనం ఇందులోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాము, క్లిక్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అన్నాను. ముందు ఇక్కడ డౌన్లోడ్స్లో ఒక బ్రష్ వచ్చింది. రైట్ క్లిక్ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ బ్రష్ని ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు డౌన్లోడ్స్లోకి వెళ్ళి. తర్వాత నేను ఇక్కడ బ్రష్ అనే టూల్ తీసుకున్నాను.
బ్రష్ అనే టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ బ్రషెస్. నాకు కావాల్సిన బ్రషెస్ ఏంటి, ఇక్కడ డౌన్లోడ్స్లో నాకు కావాల్సిన హెంప్ లిప్ బ్రషెస్ సెలెక్ట్ చేసుకొని లోడ్ చేస్తున్నాను. లోడ్లో నాకు కావాల్సిన బ్రషెస్ వచ్చేసి, బ్రషెస్ యొక్క కలర్ ఏంటి, క్లిక్ చేసుకుంటే నాకు కావాల్సిన కలర్ గ్రీన్. సో గ్రీన్లో ఈ విధంగా తీసుకోండి. అండ్ దాని యొక్క సైజ్ 2500 ఉంది. నేను యొక్క సైజ్ తగ్గించి నాకు కావాల్సిన బ్రషెస్ని తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. సో లిప్స్, దీనికి రొటేషన్స్ కావాలి అంటే విండోస్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బ్రష్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. స్కాటరింగ్ కావాలంటే క్లిక్ చేసుకుంటే స్కాటర్ అవుతాయి బ్రషెస్ ఇలా. అలా కాకుండా నాకు కావాల్సిన రొటేషన్స్ కావాలి అంటే నాకు కావాల్సిన డ్యూయల్ బ్రషెస్ ఉంటాయి. డ్యూయల్ బ్రషెస్ కాకుండా కలర్ డైనమిక్స్ కాకుండా ట్రాన్స్ఫర్. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టెక్స్చరింగ్ కానీ ఇలాంటి ఏమైనా కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్. షేప్ డైనమిక్స్లో కూడా నాకు కావాలి. ఇక్కడ ఏంటి యాంగిల్స్ అనేవి చూడండి, యాంగిల్స్ చేంజ్ అవుతున్నాయి. సో యాంగిల్స్ దాని యొక్క సైజ్ ఎంత కావాలంటే అంత తీసుకోండి. తీసుకొని జస్ట్ క్లోజ్ చేసి ఇలా నాకు కావాల్సిన రెలవెంట్ డైరెక్షన్స్లో తీసుకుంటాను ఫ్రెండ్స్. తీసుకొని సో దాని యొక్క సైజ్ వేరియేషన్స్ ఇలా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసి Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేసి నేను కొద్దిగా తగ్గియచ్చు. సో ఐ హ్యావ్ ద ఛాన్స్. ఇలా రెండింటిని సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ పట్టుకొని లేదా షిఫ్ట్ పట్టుకొని రెండింటిని సెలెక్ట్ చేయాలి. Ctrl+T ట్రాన్స్ఫార్మ్. సో ఇది బాగుంది సార్, చాలా నీట్గా డిజైన్ చేసుకున్నాను సార్. ఇలా మనం ఇంత కష్టపడ్డాము, ట్రీస్ అనేది ఏమి ఉండవా? ఎందుకుండవు? ఇందులోకి వచ్చి బ్రషెస్లో ట్రీ యొక్క బ్రషెస్ మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవన్నీ ట్రీ యొక్క బ్రషెసే కదా. సో మన కాన్సెప్ట్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనం చూడొచ్చు. దీంట్లో ఏదైనా యానిమల్ కావాలి అంటే యానిమల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యానిమల్స్ కావాలంటే ఇక్కడ యానిమల్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన యానిమల్స్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. సార్ అలా కాదు సార్ అంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, హౌస్ కావాలంటే హౌస్ తీసుకుంటాం. సో ఇక్కడ హౌస్ బ్రషెస్లో మనకి ఎలాంటి బ్రషెస్ కావాలి క్లిక్ చేసుకుంటాం. మన ఇంటి దగ్గర బ్రషెస్ కానీ ఇట్లా. సో ఇవన్నీ బ్రషెసే అండి. నేనేం చేస్తున్నాను, జస్ట్ ఒక హౌస్ బ్రషెస్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి జస్ట్ ఇది ఫ్రీ డౌన్లోడ్ ఉంది, క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మనం మాన్యువల్గా కూడా డ్రా చేయొచ్చు హౌసెస్ని, బట్ జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఉన్నదాన్ని డౌన్లోడ్స్లోకి తీసుకుంటున్నాను. సో డౌన్లోడ్ చేయగానే ఇది ఫ్రీ రిసోర్స్ కాబట్టి డౌన్లోడ్స్లో జస్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేశాను. అండ్ అలాగే దీని యొక్క బ్రషెస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇందులో బ్రషెస్ ప్యాలెట్లోకి వెళ్ళాను. సో బీ ఫర్ బ్రషెస్ ప్యాలెట్ ఇక్కడ ఉంది. బి షార్ట్ కట్ బ్రషెస్ ప్యాలెట్లోకి వెళ్ళాను, క్లిక్ చేశాను. ఈ లీవ్స్ని క్లోజ్ చేశాను. ఇందులోకి వచ్చేసరికి ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్లో నాకు కావాల్సిన బ్రషెస్ తీసుకున్నాను. దీంట్లో నాకు ఏదైనా ఒక హౌస్ కావాలి, కేజ్ వన్స్ కావాలంటే ఇక్కడ తీసుకోండి. జస్ట్ ఇది ఒక హౌస్ నేను సెలెక్ట్ చేశాను. న్యూ లేయర్ హౌస్ తీసుకోండి. హౌస్ తీసుకొని నాకు ఎలాంటి ప్రాపర్టీస్ కావాలంటే అలాంటి ప్రాపర్టీస్ని ఇక్కడ తీసుకోండి. అలా కాదు అనుకుంటే జస్ట్ వైట్ లేయర్ తీసుకొని ఇక్కడ ఒక ప్రాపర్టీస్ని బిల్డ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు కావాల్సిన హౌస్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. సార్ హౌస్ బాగానే ఉంది. సో లీవ్స్ అండ్ ట్రీస్ ఇక్కడ బాగానే ఉన్నాయి, సెలెక్ట్ చేశాను. ఇక్కడ బాగానే ఉంది. సార్ దీని మీద ఒక గ్రాస్ వస్తే బాగుండిద్దేమో, ఒక చిన్న హోప్. సో గ్రాస్ కావాలి అంటే కంపల్సరీ నేను ఏం చేస్తున్నాను, గ్రాస్ అనే ఒక లేయర్ని తీసుకుంటున్నాను. సో ఓకే, గ్రాస్ అనే ఒక లేయర్ని తీసుకొని ఇక్కడ గ్రాస్ అనే ఒక లేయర్ని మాత్రం, ఒక బ్రష్ని మాత్రం డౌన్లోడ్ చేస్తున్నాను. సో గ్రాస్, ఇక్కడ బ్రషెస్ని డౌన్లోడ్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఈ బ్రషెస్ని ఎలా డౌన్లోడ్ చేస్తున్నాం, దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అని ఎలా ఇంపోర్ట్ చేస్తున్నాం, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఏదైనా ఒక గ్రాస్ తీసుకొని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గ్రాస్ ఇక్కడ ఉంది, ఇది క్లిక్ చేశాను. సో ఫ్రీ డౌన్లోడ్ తీసుకుంటున్నాను. సో గ్రాస్ మీదకి వచ్చాను, క్లిక్ చేశాను. రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ తెలుసు కదా ఫ్రెండ్స్, జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేశాను. మళ్ళీ ఫోటోషాప్కి వచ్చాను, బ్రష్లోకి వెళ్ళాను. సో బ్రష్లోకి వెళ్ళాను, క్లిక్ చేశాను. సో
సో నేను ఇక్కడ సేవ్ చేశాను బ్రషెస్ క్లాస్ 3 అని .psd ఇది కదా ఫైల్ మనకి. మళ్ళీ స్టార్ సింబల్ వచ్చింది, అంటే స్టార్ సింబల్ వచ్చిందంటే ఇంకా సేవ్ అవ్వలేదని అర్థం. ఆల్రెడీ ఒకసారి సేవ్ అయింది, కొంత వర్క్ చేసాము, మళ్ళీ రీసేవ్ చేయమని స్టార్ సింబల్ చూపిస్తుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్, స్టార్ సింబల్ పోయింది, అంటే ఇప్పటి వరకు మనం చేసినంత మళ్ళీ రీసేవ్ అయింది, అప్డేటెడ్ అంతా. సో ఫైల్లోకి వెళ్ళాను, సరే బ్రష్ టూల్లోకి వెళ్ళాను. బ్రష్ టూల్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇందులోకి వచ్చి ఇంపోర్ట్ బ్రషెస్ తీసుకున్నాను. సో ఇంపోర్ట్ బ్రషెస్లో జస్ట్ బ్యాక్ వచ్చాను, గ్రాస్ బ్రషెస్ తీసుకున్నాను. గ్రాస్ బ్రషెస్ తీసుకొని క్లిక్ చేసి నాకు కావాల్సిన గ్రాస్ బ్రషెస్ని 2500 ఉంది ఇక్కడ, సైజ్ తగ్గించాను. తగ్గిస్తే ఆటోమేటిక్ ఇక్కడ నాకున్న గ్రాస్ బ్రషెస్ ఏంటి ఇవి. సో గ్రాస్ బ్రషెస్ తీసుకున్నాను. దీని తర్వాత ఇంకేమైనా బ్రషెస్ ఉన్నాయని చెక్ చేశాను. సో ఇలా, సో అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రషెస్ తీసుకున్నాను. ఈ బ్రషెస్ తీసుకొని ముందు బ్రష్ యొక్క సైజుని తగ్గించాను. గ్రాస్ తీసుకున్నాను. గ్రాస్ కలర్ ఏంటి ఫ్రెండ్స్, జస్ట్ గ్రీన్ ఉండిద్ది. ఇలా తీసుకున్నాను. సో ఇలా తీసుకొని ఇలా తీసుకున్నాను. గుడ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ బ్రష్ ఏంటి, కొద్దిగా లేయర్స్ బ్రష్, అంటే కొద్దిగా జస్ట్ దీంట్లో ఇలా బ్రషెస్ తీసుకున్నాను. ఇందులో మళ్ళీ ఇంకొక బ్రషెస్ ఉంటాయి, చూద్దాం. ఇవేంటి, కొన్ని డాట్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. సో ఇది అన్ని చోట్ల కాకుండా ఇక్కడే ఇద్దాం, ఇలా. సో ఇలా ఇద్దాం. సో ఇలా మనకు కావాల్సిన గ్రాస్ బ్రషెస్ని మనం తీసుకోగలిగాం. సో బ్రష్లోకి వచ్చి మనకి ఇంకేమైనా బ్రషెస్ కావాలి అంటే మనం ఈజీగా ఇక్కడ బ్రషెస్ని తీసుకొని దాన్ని ఇంకొద్దిగా ఎలివేట్ చేసుకునే సోర్స్ మనకు ఉంది ఇక్కడ, ఇలా. సో మోటోలు తీసుకున్నాను. జస్ట్ ఇలా మనకు కావాల్సిన డిజైన్ని ఒకదాన్ని క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఫైల్లోకి వచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే .psdలో ఉంది. పిఎస్డిలో ఎందుకు సేవ్ చేసాం సార్ అంటే, మళ్ళీ మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసిన అది పిఎస్డి ఫైల్లో ఉండిద్ది. పిఎస్డి ఫైల్ ఇస్ ఎడిటబుల్ ఫైల్ ఫార్మేట్. ఏంటి, ఎడిటబుల్ ఫైల్ ఫార్మేట్. క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మళ్ళీ మనకి లేయర్స్ అన్ని కనిపిస్తాయి. ఈ లేయర్స్ని మనం ఏం చేయొచ్చు, మళ్ళీ మోడిఫై చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అదే ఫైల్లోకి వెళ్ళి దీన్ని ఎవరికైనా పంపాలన్నా లేదా మనం విజిబిలిటీ చెక్ చేసుకోవాలన్నా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సేవ్ యాజ్ కాపీ. సేవ్ యాజ్ కాపీలో మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇందులోకి వస్తే జేపీజీ ఫార్మేట్ వచ్చింది. జేపీజీ ఫార్మేట్ తీసుకొని డెస్క్టాప్ మీద సేవ్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ బ్రషెస్ క్లాసెస్ 3 అనే దాన్ని సేవ్ చేస్తున్నాను. జేపీజీ ఫార్మేట్ అంటే ఇమేజ్ ఫార్మేట్లో సేవ్ చేస్తున్నాను. దాని యొక్క క్వాలిటీ 12 పెట్టండి, ఇక్కడ 12 పెట్టి ఓకే చేయండి. సో క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఇది వచ్చింది. ఈ విధంగా మనకు కావాల్సిన బ్రషెస్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన బ్రషెస్ వైజ్గా మనం డిజైన్ చేసుకుంటాం. మీరు కూడా ఏదైనా చేయాలి అని అనిపిస్తే ఇక్కడ చిన్నపిల్లల డ్రాయింగ్స్ ఉంటాయి కదా, జస్ట్ కిడ్స్ డ్రాయింగ్స్ అని ఉంటాయి కదా, జస్ట్ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన డ్రాయింగ్, సో ఇలాంటి అంటే సినారోస్ ఏదైనా ఆర్టిస్టిక్ నాలెడ్జ్ ఉంటే మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా ఏదైనా ఉందంటే మీరు చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా కలర్స్ అవన్నీ వేసి, లేదా మీకు వచ్చిన ఆల్రెడీ మనకున్న డౌన్లోడ్ రిసోర్సెస్ ఏదైనా యూస్ చేసి ఏదైనా ట్రై చేయండి. అంటే బ్రషెస్ అనేది చాలా హ్యూజ్ కాన్సెప్ట్, బట్ మనం ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ చేసాము, బ్రషెస్ తీసుకున్నాము, బ్రషెస్ సెట్టింగ్స్ యూస్ చేసాము. పెన్సిల్ కావాలంటే మనం కూడా పెన్సిల్తో ఏం చేస్తాం, ఇలా అంటే పెన్సిల్ మనం డ్రా చేసాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, జస్ట్ క్లిక్ చేయగానే వైట్ తీసుకోండి. వైట్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఒక హౌస్ మనమే తీసుకోవాలి. హౌస్ తీసుకున్నాను. హౌస్ తీసుకున్నామంటే జస్ట్ ఇక్కడ మనం డ్రా చేస్తున్నాం, కానీ స్ట్రైట్గా రావట్లా. ఒక షేప్ మనకి స్ట్రైట్గా రావాలంటే షిఫ్ట్ పట్టుకుంటే లైన్ స్ట్రైట్గా వచ్చింది. నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇలా తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకున్నాను, మళ్ళీ ఇలా తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన లైన్స్ని షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో మనకి ఎలాంటి రిసోర్సెస్ కావాలన్నా కూడా మనం ఇక్కడ డ్రా చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మనకు ఉంది ఇక్కడ. సో ఏదైనా షేప్స్ని మనం డ్రా చేసుకోవచ్చు. అలాగే యూజింగ్ విత్ పెన్సిల్, ఎందుకంటే పెన్సిల్ చాలా షార్ప్గా ఉండిద్ది తన యొక్క నిప్. సో అందుకనే ఏదైనా షేప్స్, చిన్న చిన్న షేప్స్ ఏదైనా కావాలంటే ఇందులో డ్రా చేసుకోవచ్చు.
అవసరమైతే ఈ షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి, ఇందులో అన్నెసరీ పార్ట్ ఏంటి, నెసెసరీ పార్ట్ ఏంటి. ఇందులో నెసెసరీ పార్ట్ అంటే క్రాప్ టూల్ ఫ్రెండ్స్, మిగతా అన్ని అన్నెసరీ పార్ట్స్. ఫ్రేమ్ టూల్ ఇంపార్టెంట్, అంటే క్రాప్ టూల్ ఇంపార్టెంట్, ఫ్రేమ్ టూల్ ఇంపార్టెంట్. ఇందులో ఐ డ్రాపర్ ఇంపార్టెంట్, రూలర్ టూల్ ఇంపార్టెంట్, మిగతా అన్ని అన్నెసరీ టూల్స్. సో ఇందులోకి వచ్చేసరికి మీరు బ్రష్ టూల్ ఈజ్ ఇంపార్టెంట్, కలర్ రీప్లేస్మెంట్ టూల్ ఈజ్ ఇంపార్టెంట్, మిక్సర్ బ్రష్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇవి మీరు ఒక్కసారి ప్రీడిఫైన్డ్ గా రివైజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.